అందరికీ నమస్కారం. ఈ రోజు మనము లెట్స్ టాక్ దేవర గురించి మాట్లాడబోతున్నాం. కాకపోతే మాట్లాడే ముందు ఒక చిన్న అనౌన్స్‌మెంట్. నేను ఎలా అయితే 2011 నుంచి సినిమా పిక్చర్ టీమ్‌లో వర్క్ చేస్తున్నానో, అలానే 2009 నుంచి ఫోర్స్ సింగిల్స్ అని ఇంకొక యూట్యూబ్ ఛానెల్‌తో వర్క్ చేస్తున్నాను. ఒక ఐ మేక్ నిమిషం ఒక్క నిమిషం. యాహ్! నువ్వు సినిమా పిక్చర్ టీమ్ తో వర్క్ చేయట్లేదురా. విఆర్ అ టీమ్. అది యాహ్! అక్కడ యాహ్! అంటే నువ్వు ఫోర్ సింగిల్స్ తో వర్క్ చేస్తున్నావో లేదో ఐ డోంట్ కేర్, కానీ సినిమా పిక్చర్ టీమ్ లో యు ఆర్ నాట్ వర్కింగ్. విఆర్ ద టీమ్. వి ఆర్ టుగెదర్. వి ఆర్ ఓకే, టుగెదర్. జస్ట్ యాహ్! క్లారిఫైయింగ్ యాహ్! ఫర్ యాహ్! ఎవ్రీబడి. గాట్ ఇట్. గాట్ ఇట్. సో, 2009 నుంచి ఫోర్ సింగిల్స్ అని ఇంకో గ్రూప్‌లో కూడా వర్క్ చేస్తున్నాను. మేము షార్ట్ ఫిల్మ్స్, ఇంకా షార్ట్ స్టోరీస్ రాస్తూ ఉంటాము. సో, లాస్ట్ 10 ఇయర్స్‌లో మేము రాసిన ఒక 16 షార్ట్ స్టోరీస్‌ని ఒక బుక్‌లా పబ్లిష్ చేసాము. ఇట్స్ కాల్డ్ టేక్ 2. టేక్ 2 అని ఎందుకన్నామంటే, మామూలుగా డైరెక్టర్ కొన్ని షార్ట్స్ చేసేటప్పుడు టేక్ 1, టేక్ 2, టేక్ 3 అని ఫైనల్ షాట్స్ చేస్తారు కదా! అలా ఒక్కొక్క టేక్ సీరీస్‌లో కొన్ని షార్ట్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. ఫైనల్‌గా అన్నిట్లో ఉన్న బెస్ట్ వెర్షన్స్ తీసుకొచ్చి షార్ట్ ఓకే అని ఇంకో బుక్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎప్పటినుంచో దీన్ని పబ్లిసైజ్ చేద్దాం అనుకుంటున్నాం గానీ, సినిమా పిక్చర్‌లో ఎందుకులే అనుకున్నాను. బట్ యూ హావ్ టు నో దిస్ బుక్ ఇస్ కో-స్పాన్సర్డ్ బై సినిమా పిక్చర్ ఆల్సో. సో, ఈ బుక్ కావాల్సిన లింక్స్ మీకు అమెజాన్ ఇంకా ఫ్లిప్‌కార్ట్‌వి కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ షార్ట్ స్టోరీస్ చదివే ఇంట్రెస్ట్ కనుక మీకుంటే ఈ బుక్ మీరు కొనుక్కోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ బుక్‌లో నుంచి ఒక 5, 6 షార్ట్ స్టోరీస్‌ని మేము షార్ట్ ఫిల్మ్స్‌లుగా కూడా చేశాము. అండ్ అవి మా యూట్యూబ్ ఛానల్ 4 సింగిల్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటుంది. నేనేం 4 సింగిల్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లేదు గానీ, ఒకవేళ మీరు బుక్ చదివితే గనక ఆ బుక్‌లో ఉన్న స్టోరీస్‌ని మేము షార్ట్ ఫిల్మ్స్ లాగా ఎలా తీసాము, జరిగిన ఇంప్రొవైజేషన్స్ అవన్నీ మీకు చూడడానికి బావుంటుందని జస్ట్ మెన్షన్ చేస్తున్నాం. సో, ప్రాబబ్లీ ఇంకో నెక్స్ట్ 2, 3 మంత్స్ మేము సినిమా పిక్చర్‌లు చేసే నేను ఇన్వాల్వ్ అయిన ప్రతి వీడియోలో ఈ చిన్న అనౌన్స్‌మెంట్ అయితే కంటిన్యూ చేస్తాం. సో థట్ సినిమా పిక్చర్ ఆడియన్స్ ఇస్ ద రైట్ ఆడియన్స్ ఫర్ బయింగ్ అ బుక్ సంథింగ్ లైక్ దిస్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ రీడ్ షార్ట్ స్టోరీస్. ఇంకా లాస్ట్ థింగ్ ఏంటంటే మీరు వాట్సాప్‌లో ఎప్పుడైనా తెలుగులో చాట్ చేసేటప్పుడు తెలుగులో ఇంగ్లీష్‌లో రాస్తారు కానీ తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది కదా! సో ఈ షార్ట్ స్టోరీస్ బుక్‌లో కూడా ఆ లాంగ్వేజ్ మొత్తం అలానే ఉంటుంది. రాసింది తెలుగులోనే కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. సో థాట్స్ ఇట్ అబౌట్ టేక్ 2 అండ్ థాంక్స్ బ్రో. ఇప్పటివరకు బానే విన్నారు కదా! నౌ లెట్స్ స్టార్ట్ విత్ దేవరా లెట్స్ టాక్. ఓకే, బ్రో మీరు సో నన్ను ముందు క్వెషన్స్ అడగడం వద్దు. వద్దు. మీరు మాట్లాడిందంతా చాలా మాట్లాడారు. మీ రివ్యూ చూసాను. నాకు ఫస్ట్ ఓకే, అండ్ మెయిన్ క్వెషన్ ఏంటంటే మీరు రివ్యూలో మీ సినిమా చూసిన వెంటనే ఇప్పటివరకు మనం లెట్స్ టాక్ చేస్తున్నామన్న సినిమా ఏమైనా ఉంటే నేను మీ రివ్యూ కూడా చూడండి. ఎందుకంటే డైరెక్ట్‌గా ఓకే. మాట్లాడదామని. ఉమ్, కానీ ఉమ్, నాకున్న ఉమ్. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే బ్రో మీరు చేస్తున్న రివ్యూ వీడియోలో థంబ్‌నెయిల్‌లో వర్త్ ఇట్ అనే పదం ఎందుకు వాడారు? బికాస్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. వర్త్ ఇట్ అంటే వర్త్ ఇట్ అనే దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఓకే, వర్త్ ఇట్ అంటే ఏంటి? డబ్బులు పెట్టుకొని మీరు థియేటర్కి వెళ్తే ఇప్పుడు లెట్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ మూవీ ఇన్ స్పాట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు డబ్బులు పెట్టుకొని థియేటర్కి వెళ్తే "ఎ, ఏంట్రా ఈ డబ్బులు బొక్క" అన్న ఫీలింగ్ లో వస్తాం కదా వెనక్కి యూజువలీ. ఓకే. ఓకే. నాకు దేవరా చూసినప్పుడు ఆ ఫీలింగ్ రాదు అని చెప్పడం ఈజ్ వాట్ ఐ మెంట్ యాజ్ వర్త్ ఇట్. ఓకే. ఓకే, అంతకు మించి ఆ వర్త్ ఇట్ అనే పదానికి అంతకు మించి అంటే వర్త్ ఇట్ కెన్ హ్యావ్ లైక్ వెరీ బిగ్ మీనింగ్ కదా. అంటే ఓ అసలు ఇలా ఉంది అలా ఉంది, అంత లేదు. అంటే ఐ ఫెల్ట్ ఇట్ లేటర్, ఐ థాట్ ఆఫ్ చేంజ్. అంటే వర్త్ ఇట్ ని జనాలు వేరేలాగా ఏమైనా అర్థం చేసుకుంటున్నారా అనిపించింది, కానీ ఐ డోంట్ వాంట్ చేంజ్ ద తమ్నైల్ జస్ట్ ఫర్ దాట్, బికాస్ దట్ విల్ అగైన్ క్రియేట్ అన్ అదర్ ఇంప్రెషన్ అని చెప్పి అలా ఉంచేసాను. బట్ మై వర్త్ ఇట్ మీనింగ్ ఇది. దిస్ ఇస్ ఓకే. వాట్ ఇస్ వర్త్ ఇట్ ఇస్ వాట్ ఐ సో ఫెల్ట్. ఫర్ ఎ చేంజ్ ఈ సినిమా చూసిన తర్వాత నేను మీ రివ్యూ వీడియో చూసాను. అండ్ ఐ వాస్ కంప్లీట్‌లీ సర్ప్రైజ్డ్. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అనిపించింది నాకు. నాకు చిన్న డౌట్ బ్రో. ఓకే. మీరు కొరటాల శివని మెహర్ రమేష్ అనుకుంటున్నారా ఏంటి? అంటే ఇప్పుడు మెహర్ రమేష్ మంచి సినిమా తీస్తాడని ఎక్స్‌పెక్టేషన్ ఎలాగో ఉండదు. సో కొంచెం మంచిగా తీస్తున్నాడు. అబ్బా! తీశాడు కదా అనిపిస్తుంది. సో కొరటాల శివ ఆఫ్టర్ 'ఆచార్య' ఈ సినిమా తీశాడు కదా! మీకు 'ఆచార్య' కన్నా బెటర్ అనిపించిందా ఈ సినిమా? ఆబ్వియస్లీ రా, 100% ఆచార్య కన్నా బెటర్ అనిపించింది ఈ సినిమా. 100% ఇన్ సో మెనీ వేస్. ఓహ్ మై గాడ్! ఓహ్ మై గాడ్! ఐ డోంట్ అగ్రీ విత్ యూ అట్ ఆల్ బ్రో. అసలు ఇక్కడే మీ ఇక్కడే రివ్యూలో చెప్పిన ఐ చాలా వాంట్ నో. పాయింట్స్. సి, యాహ్! బేసిక్ గా వై ఈస్ ఆచార్య కమింగ్ ఇన్ టు పిక్చర్ వెన్ యు ఆర్ వాచింగ్ దేవరా? ఎందుకంటే మీరు రివ్యూలో ఆచార్యని తీసుకొచ్చారు. ఆచార్యతోనే స్టార్ట్ చేశారు మీరు రివ్యూ గూడా. ఏంటంటే ఆచార్యలా ఉంటుందేమో అనుకున్నాను గానీ అలా లేదు. సో ఇది దాన్ని బెటర్ జాబ్ ఆచార్యలా అంటే ఉంటుందేమో అనుకున్నాను కానీ అనలేదురా నేను. ఆచార్యలా ఆచార్య గురించి ఉంటుందేమో తీసుకొచ్చారు కదా! అసలు అనలేదు. పాతఘట్టం అనే ఘట్టాన్ని ఇంకా జనాలు మాట్లాడుకోరు అని అన్నాను. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. బికాస్ సి, ఆచార్య చూసేటప్పుడు ఇన్ ఐఎమ్ నాట్, మళ్ళీ మనం ఆచార్యుల గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు, ఎందుకంటే వి ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఆల్ దాట్. ఆచార్య చూసేటప్పుడు నాకు ఒక్క డైలాగ్ కానీ ఒక్క ఫ్రేమ్ కానీ అట్లీస్ట్ మన మెగాస్టార్ అక్కడ ఉన్న మెగాస్టార్ అరే ఇక్కడ కదరా ఫ్రేమ్ పడిందిరా, ఇక్కడ యాక్టింగ్ ఉందిరా, అరే ఇక్కడ ఈ ఈ పోర్షన్ ఆఫ్ ద మూవీరా అనేది
ఒక్క పోర్షన్ కూడా నాకు అనిపించలేదురా. కానీ ఓకే. ఇక్కడ వన్ ఐ వాజ్ వాచింగ్ దేవరా, ఎన్టీఆర్ కొన్ని కొన్ని ఫ్రేమ్స్ లో ఐ డోంట్ నో, మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కొరటాల శివ ఆర్ బికాస్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద బ్యాక్ ఆర్ బికాస్ ఆఫ్ ద లైటింగ్ ఆర్ ద హోల్ సెటప్. కొన్ని కొన్ని సీన్స్ లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే ఇట్లా, నేను చూసింది ఎక్స్టీలో. ఐఎమ్ నాట్ ఓకే. ఎన్టీఆర్ ఫ్యాన్, నీకు తెలుసు కదా, ఐఎమ్ నాట్ ఎన్టీఆర్ ఫ్యాన్, ఐఎమ్ నాట్ లైక్ ఇట్లా. నేను ఎన్టీఆర్ నుంచి, ఇప్పుడు ఎన్టీఆర్ ఇస్ అ గ్రేట్ యాక్టర్. ఆర్ఆర్ఆర్ లో ఏమైందంటే స్ప్లిట్ అయిపోయింది యాక్టింగ్ కేపబిలిటీ. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సీ ద ఎంటైర్, ద కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎన్టీఆర్స్ పర్ఫార్మెన్స్. ఇక్కడ దేవరా పార్ట్ వన్ ఫస్ట్, సెకండ్ హాఫ్ లో ఐ డెంట్ గెట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఇది. కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని కొన్ని సీన్స్ లో ఎన్టీఆర్ నాకు అలా స్టాంప్ గుర్తుండిపోయింది అట్లా. కొన్ని కొన్ని సీన్స్ ఐ కెన్ నేమ్ దోస్ సీన్స్, ఐ కెన్ రైట్ దోస్ సీన్స్. సో అండ్ కొన్ని డైలాగ్స్ నాకు ఇప్పటికీ ఐ కెన్ టెల్ యూ ఒక 4-5 డైలాగ్స్ విచ్ ఆర్ లైక్ స్ట్రైకింగ్ ఆన్. ఇట్లా ఆ సీన్, ఆ డైలాగ్ అట్లా ఫ్యాట్ మన్ కొట్టినట్టు రాశాడు కొరటాల. సో ఓకే. ఇవి ఐ డోంట్ నో జనాలు, మేబీ ఐ డోంట్ నో పీపుల్ ఆర్ గోయింగ్ విత్ సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నో, నో, ఎక్స్పెక్టేషన్ నో, తో నో, నో, వెళ్తున్నారా నో. ఏమిటి అనేది ఇది నాకు అర్థం అవ్వలేదు ఎక్స్పెక్టే యాక్చువల్లీ. నేను అదే అంటున్నాను బ్రో, జనాలు ఏదో తప్పు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తున్నారు అని కాదు. బేసిక్ గా జనాలు వెళ్ళేది ఇట్స్ కొరటాల శివ మూవీ, ఇట్స్ ఎన్టీఆర్స్ మూవీ అనుకొని వెళ్తున్నారు. కానీ ఈ రెండు మార్క్స్ ని రీచ్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఈ సినిమా నచ్చింది అనే విషయంలో నాకు ఇంకా సర్ప్రైజ్ అనిపించింది. నచ్చడానికి ఏముంది ఈ సినిమా? మీరన్న పాయింట్స్ కావాలంటే మాట్లాడడం, ఒక 5 minutes మనము సినిమాలో కొన్ని మంచి మంచి విషయాలు మాట్లాడడం. మీరు చెప్పినట్టే ఒక 2-3 డైలాగ్స్ చాలా బాగున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ స్టిల్ జస్ట్ దేవరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2 parts అని దీనికి బిల్డప్ ఇచ్చి పెద్ద పెద్ద అది వేస్ట్, డైరెక్టర్స్ ఇంటర్వ్యూ చేసుకుని అది వేస్ట్. ఏంట్రా అనిపించింది. ఐ నేను టోటలీ నాకు అగ్రీ. నాకు ఫస్ట్ తగిలిన షాక్ ఏంటనగానే డిస్క్లైమర్ పడినప్పుడు 177 minutes అనగానే ఓ మై గాడ్ 3 hours కూర్చోవాలా, అది కూడా ఫస్ట్ పార్ట్కి అని. సి, దెర్ ఈస్ అ రీజన్ బ్రో. నేను 2-3 పాడ్కాస్ట్లు చూసిన తర్వాత అర్థమైంది ఈ మధ్య ఇండస్ట్రీలో రైటర్స్ డైరెక్టర్స్కి ఎందుకు మారుతున్నారంటే రైటర్స్కి తక్కువ పే ఉంటుంది, డైరెక్టర్స్ అయితే దే కెన్ ఎర్న్ మోర్ అని. ఇప్పుడు కొరటాల శివ కూడా రైటర్ నుంచి డైరెక్టర్ అయ్యాడు కదా. కానీ కొరటాల శివ ఇప్పుడు తీసిన సినిమాల్లో మిర్చి, తర్వాత శ్రీమంతుడు, తర్వాత భరతన్ అని ఇలాంటి పాయింట్స్ ఏంటంటే అట్లీస్ట్ 60-70% ఆఫ్ మూవీ చాలా బాగుంటుంది అండ్ దర్ ఇస్ అ మ్యూజిక్ దట్ రియలీ హెల్ప్ దిస్ మూవీస్. కానీ ఈ సినిమాలో అలా జరగలేదు. అండ్ 60-70% ఈ మూవీ సినిమాలో బాగుంది. మ్యూజిక్ మ్యూజిక్ కూడా నచ్చలేదురా నీకు? ఆహా, మ్యూజిక్ ఒకటే ఒకటే బీజిఎం బ్రో. దేవర్ ఆఫ్ ఇయర్ సాంగ్ ఉంది కదా, ఓ, దాన్నే డిఫరెంట్ సరేలే, డిఫరెంట్. ఓకే. ఐ డోంట్ నో, దిస్ ఇస్ యా, దిస్ ఇస్ దట్స్ వేర్ వాట్ ఐ ఐమ్ సేయింగ్. గాట్ కంప్లీట్లీ ఎస్. డిస్కనెక్టెడ్. నేను ఓకే. నాకు అంటే మీరు, నాకు అర్థం కాలేదు బ్రో, మీకు జెన్యున్ గా ఈ సినిమా నచ్చిందని మంచిగా మాట్లాడుతున్నారా, లేకపోతే యూ వాంటెడ్ టు బి అ సేఫ్ ప్లేయర్ ఇన్ దిస్ గేమ్ అండ్ వాంటెడ్ టు జస్ట్ కన్విన్స్ సేఫ్ ద ప్లేయర్ అయితే ఎన్టీఆర్ నేను, ఫ్యాన్స్? ఐ సేఫ్ ప్లేయర్ అయితే ఐ వుడ్ హ్యావ్ సెట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే కదా. ఇప్పుడు సరిపోదా మనకి ఎలా అనిపించింది? యా. ఐ షుడ్ హ్యావ్ సెట్ ది సేమ్ థింగ్ టు సరిపోదా కూడా కదా. లైక్ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడాలంటే సరిపోదా కూడా ఇదే చెప్పుండేవాళ్ళం కదా, బాగుంది సినిమా అది ఇది అని. వీఆర్ నాట్ ప్లేయింగ్ ఎనీథింగ్ సేఫ్ హియర్. సి, నేను ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని, నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాను. ఐ వాంట్ టు గో వాచ్ దిస్ ఫిలిం టు సీ ఓకే. ఎన్టీఆర్స్ పర్ఫార్మెన్స్. అండ్ నాకు మెయిన్ బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్ వాజ్ హౌ దే ఆర్ యూజింగ్ దట్ వరల్డ్ ఆఫ్ దట్ ఓషన్, ఆ ఓకే. వాటర్, ఇదంతా ఓకే. వాళ్ళు ఎట్లా వాడుతున్నారు. ఆర్ దే యూజింగ్ ఇట్ రైట్ ఆర్ విల్ దే ఇరిటేట్ మీ విత్ దట్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్? అది ఫస్ట్ ది. ఇంకొకటి ఏంటంటే స్టోరీ లైన్ ఈజ్ ఎంటైర్లీ లీనియర్. కానీ అరే నాకు, ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ నాట్ వాచింగ్ దిస్ మూవీ లైక్ దాట్, ఆర్ మేబీ ఐ గాట్, మేబీ నాలో ఏదో మార్పు వచ్చిందో ఏమో నాకు తెలియదు. కానీ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో దేవరా అనే ఒక డైలాగ్ రాస్తాడు చూడు. లైక్ వీఆర్ టాకింగ్ స్పాయిలర్స్ గైస్, సో పర్లేదు, ఇక్కడ నుంచి చెప్పండి చెప్పండి స్పాయిలర్స్ స్టార్ట్ అవుతాయి. సో చెప్పండి. ఒకవేళ ఎవరైనా సినిమా చూడకపోతే ప్లీజ్, ఓకే, మై పాజ్ ఇక్కడ ఒక చేసుకొని చిన్న తర్వాత రండి. డిస్క్లైమర్ బ్రో. సినిమాలో స్పాయిలర్స్ ఉన్నాయని జనాలు ఫీల్ అవ్వక్కర్లేదు. సినిమా ఎలా ఉండబోతుందో మొత్తం ట్రైలర్లోనే చూపించారు. నాకు సినిమా చూస్తున్నంత సేపు ట్రైలర్నే 3 గంటలు చూసినట్టు అనిపించింది. నాకు జెన్యున్ గా అదే అనిపించింది. అంతే, ఓకే ఇదే కదా అని. లాస్ట్ లో వచ్చిన ట్విస్ట్ చూసి కూడా రే నాయన ఇదొక ట్విస్ట్ రా బాబు అని అరే తలగొట్టుకున్నాను నేను. లాస్ట్ లో ట్విస్ట్ నీకేమన్, అంటే లాస్ట్ లో ట్విస్ట్ ఏంటో చెప్పు ఒకసారి నాకు. దట్స్ ఓకే, అది తర్వాత మాట్లాడదాం. మీరు ఏదో చెప్దాం అనుకున్నారా అండ్ కట్ యూ ఆఫ్ కదా, మీరు ఒక చెప్పండి ఒకసారి. ఇంటర్వెల్ లో ఒక డైలాగ్ రాస్తాడరా మన కొరటాల. మ్మ్. మీరు ఏ స్టేజ్కి వెళ్ళిపోయి, కరెక్ట్ గా చెప్పలేను కానీ, మీరు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే దైవాన్ని, దెయ్యాన్ని మీరు భయపడ్డం. చూసినా యా. కూడా
మీరు భయపడరు, మీకు సంబంధం, మీరు అసలు భయపడరు. సో నేను మీ కళ్ళ ముందు ఉంటే మీరు ఇంతే, నేను యా. మిమ్మల్ని ఎంత భయపెట్టినా మీరు భయపడరు. సో నేను కనపడకుండా మీకు మీకు చూపిస్తాను, మీ ఫియర్ ఫ్యాక్టర్ ఇస్తాను మీకు. ఇవాళ నుంచి నేను మీకు కనపడను, ఎందుకంటే ఆ దైవం దెయ్యం కనిపించినా కూడా మీరు భయపడే స్టేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి అని వెళ్ళిపోతాడు కదా. సెకండ్ హాఫ్ లో నాకు మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పాయింట్ ఏంటంటే, దే సముద్రంలోకి వెళ్తే దేవరా వస్తాడు. ఓకే. ఎలా వస్తాడు, ఏం చేస్తాడు, ఏంటి అనేది తెలియదు. తర్వాత దానికి ఒక రీజనింగ్ ఇచ్చాడు. ఓకే, దట్ ఈస్ సంథింగ్. కానీ సముద్రంలోకి వెళ్తే దేవరా అనే ఒక భయం వస్తుంది మీదకి. యా. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఐ డోంట్ నో, లైక్ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ సెకండ్ జనరేషన్ ఆఫ్ ఆర్మీని రేస్ చేస్తాడు చూడు. అది ఎందుకు, అంటే ఒక సెక్షన్ అంటే ఒక జనరేషన్ భయపడిపోయారు దేవరా ఓకే. అంటే. దే ఆర్ ఓకే. డన్. ఒక జనరేషన్ కి దేవరా అంటే ఇంకా అది పిచ్చ భయం అనమాట. అందుకని ఆ జనరేషన్ ని కంప్లీట్ గా వదిలేశాడు మనోడు. ఆ జనరేషన్ తో మనకు పని అవ్వదు. సైఫ్ ఇంకా ఇప్పుడు మనతో పాటు ఉన్న జనరేషన్ తో మనకు పని అవ్వదు. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని మనం రూత్లెస్ గా పెంచాలి. సో ఓకే. దోస్ ఆర్ ద వన్స్ హూ కెన్ గో అండ్ గో అగేన్స్ట్ దేవరా, బికాస్ ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరు దేవరాకి అగేన్స్ట్ గా వెళ్ళలేరు ఓకే. అనేది సైఫ్ అలీ ఖాన్ గారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని పెంచుతాడు. అండ్ ఇక్కడ కొరటాల మళ్ళీ లాస్ట్ లో ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ రీజనింగ్ ఏంటి, నాకు అనిపించిన బ్యూటిఫుల్ రీజనింగ్, ఓకే మీరు తిట్టుకోండి దట్స్ ఓకే, నాకు అనిపించిన బ్యూటిఫుల్ రీజనింగ్ ఏంటి, ఆ, మా నాన్న చూపించిన భయాన్ని చూసి ఒక ఒక తరం జనరేషన్ ఆగింది. ఆగిపోయింది, యా. ఒక తరం ఆగింది. ఇప్పుడు దీన్ని చూసి ఇంకో తరం ఆగుతుంది అంటారా అని అడుగుతాడు చూడు. ఇప్పుడు ఇది చూసి ఇంకో అని సో ఇట్ వాజ్ ప్రాపర్లీ ప్లేస్డ్ రా అక్కడ. సి నాకు ఇట్స్ నాట్ అ గ్రేట్ స్టోరీ, ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ టెంప్లెట్ స్టోరీ. ఇట్స్ కంప్లీట్లీ అ టెంప్లెటెడ్ స్టోరీ. ఫాదర్స్ అనే టెంప్లెట్ స్టోరీ. నేను ట్విస్ట్ చాలా భయంకరంగా ఎక్స్పెక్ట్ చేశా, అంతలా లేదు. కాకపోతే ద వే ఇట్ వాజ్ షోకేస్డ్ అండ్ జస్టిఫైడ్ వాజ్ గుడ్. నాకు ఎందుకు జస్టిఫైడ్ వాజ్ గుడ్ అనిపించిందంటే, ఆ ఇదిగో ఇదే ఇక్కడే నేను సినిమా వేరేలా చూసా. జనాలందరూ అండ్ మీరు నార్మల్ గా చూస్తుంటారు, నేను చాలా ఇండెప్త్ లోకి వెళ్ళి చూసినట్టున్నాను. ఇక్కడ ఇక్కడ ఎందుకు వెరీ వెల్ జస్టిఫైడ్ అంటే, మన ఆ, ప్రకాష్ రాజ్ చెప్తాడు చూడు ఒక డైలాగ్, తన తండ్రి చెప్పే కథలు వింటూ పెరిగాడేమో, అందుకే తన తండ్రి గురించి ఒక కథ అల్లాడు వీడు అని చెప్పి చెప్తాడు కదా. సో వాడు ఎన్టీఆర్ విల్ సే, అరే మన తాత ముత్తాతలు చెప్పుకునేంత గొప్ప కథ కాదురా అవును. మీ మీ నాన్నది, చాలా వాళ్ళు చాలా గొప్పోళ్ళరా, అంత గొప్ప కథ కాదురా మీ నాన్నది అని చెప్తాడు కదా. సో వాళ్ళ నాన్న కథని వీడు రాశాడు. ఓకే. సి దిస్ మూవీ క్యాన్ బి లైక్ సముద్రంలోకి వెళ్తే దేవరా కొడుకు వచ్చి చంపేస్తాడు అనేది ఉండొచ్చు కదా స్టోరీ లైన్. దేవరా చచ్చిపోయాడు, ఇంటర్వెల్ అయిపోగానే దేవరా కొడుకు బయటకు వచ్చేసి ఓహో రచ్చ రంబోలా చేసేస్తాడని. కానీ ఇప్పుడు కూడా ఏంటి, దేవరా ఇస్ స్టిల్ దేర్ ఓకే. ఇన్ ద సీ. ఇఫ్ యు గో టు ద సీ దేవరా విల్ కమ్ అనేదే పాయింట్. ఇప్పుడు కూడా అదే పాయింట్. సినిమా అయిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా సెకండ్ హాఫ్ కి లీడింగ్ పాయింట్ కూడా అదే, స్టిల్ దేవరా ఇస్ దేర్. అవును. ఓన్లీ సమ్ పీపుల్ విల్ నాట్ నో దట్ దేవరా ఇస్ నాట్ దేర్. వెనకాల మనోడికి కూడా ఇప్పుడు వరాక్ కూడా వెనకాల క్రాస్ మార్క్ వేసుకున్నాడు కాబట్టి ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇమాజిన్ ద ఫియర్ ఫ్యాక్టర్ టు సైఫ్ అలీ ఖాన్. ఓకే. వీళ్ళ కొడుకునే వీడు ఇది చేశాడంటే అన్న కైండ్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటది కదా. సో నాకు ఫస్ట్ నుంచి కొరటాల భయం అని ఏదైతే చెప్తున్నాడో, ఆ భయం అనే ఫ్యాక్టర్ ని బాగానే వాడుకున్నాడు అని అనిపించింది ఇన్ ద టెంప్లేటెడ్ స్టోరీ విచ్ హీ టోల్డ్. ఓకే. ఇంకొకటి ఏంటంటే, నేను మన రివ్యూలో ఇది టెంప్లెట్, ఇది ఒక ఇట్లాగే ఉంటదని ఎందుకు చెప్పలేదంటే, ఈజీగా వన్ లైన్ తో నెక్స్ట్ షోకి వెళ్ళేవాడి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ తగలడిపోద్ది ఓకే. విత్ దట్ వన్ లైన్, విత్ ఓకే. జస్ట్ సింపుల్ లైన్, ఇది ఏంటి బ్రో టెంప్లెట్ అనేది. సో ఆ ఆ ఒక్క పాయింట్ నేను అవాయిడ్ చేశాను. అండ్ ఇప్పుడు నాకు కామెంట్స్ ని అవి చూస్తుంటే నాకు అనిపించింది ఏమిటి అంటే, ద వే ఐ కన్వేడ్ ద పాయింట్ వెంట ఇన్ టు, అంటే అదేదో నేను అడ్మైర్ చేసేసాను సినిమా అన్నట్టు వచ్చినట్టుంది బయటికి. యా. బేసిక్ గా మేబీ ఈవెన్ యూ ఆల్సో ఫెల్ట్ మైట్ బి ద సేమ్ థింగ్. ఓకే. సో ఐ అడ్మైర్డ్ ద మూవీ.
మ్మ్. చెప్పండి చెప్పు చెప్పండి చెప్పండి చెప్పు. చెప్పండి చెప్పండి పర్లేదు. యూ అడ్మైర్ ద మూవీ. నేను సినిమాని అడ్మైర్ చేశాను రా, కాకపోతే ఐ అడ్మైర్డ్ ద వే ఎన్టీఆర్ పర్ఫార్మ్డ్ యాజ్ దేవరా, ఫస్ట్ ఓకే. థింగ్. ద వే సాబు గారు యూజ్డ్ ద ప్రాప్స్ విచ్ వర్ ప్రొవైడెడ్ టు హిమ్ ఇన్ టు షోకేస్ దట్ ఓషన్ ఇది అనేది. The way Anirudh presented the BGM, though you have complaints on BGM, the way Anirudh presented BGM for certain scenes, and last but not the least, ఆ కొరటాల కొన్ని రాసిన కొన్ని డైలాగ్స్ అండ్ ఈ స్టోరీని నాకు ఇచ్చారు కదా బడ్జెట్, దీన్ని నేను ఇప్పుడు రచ్చ రంబోలా చేసేసి ఏదేదో చూపించేస్తాను ఒక సీలో అది ఇది అలా కాకుండా జాగ్రత్తగా వాడుకున్న ఆ దీన్ని ఐ ఎంజాయ్డ్ ఇట్. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ఐ ఎంజాయ్డ్ అనమాట. ఓకే, సో లెట్ మీ టాక్ నౌ. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ వచ్చి ఉంటుంది, దిలీప్ భాయ్కి సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, నాకు అస్సలు నచ్చేయలేదు, నేను ఇంక బూతులు తిడతానేమో అని. పాయింట్ అక్కడ అది కాదు. బిఫోర్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దేవరా అండ్ ఇట్ మూవీ ఆన్ హోల్, ఐ వాంట్ టు సే సంథింగ్. ఇప్పుడు ఎన్టీఆర్ యాజ్ అన్ యాక్టర్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్. నేను అతని ఫ్యాన్ అవ్వకపోవచ్చు, బట్ ఐ లైక్ హిస్ యాక్టింగ్, ఐ అడ్మైర్ హిమ్ లాట్. ఇప్పటి వరకు ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ ఇస్ రాజమౌళి. రాజమౌళి లాంటి వాళ్ళే ఎన్టీఆర్ని 4 సినిమాలకు వాడుకున్నారు, అండ్ ఆల్ ద 4 మూవీస్ ఆర్ బ్లాక్ బస్టర్స్. సో ఎన్టీఆర్ యాక్టింగ్ మీద ఎలాంటి కంప్లైంట్స్ నాకు లేవు. ఆల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ మూవీ ఇన్ పర్టికులర్ ఇస్ ద వే ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. మీకు ఈ సినిమా నచ్చింది, ఆర్ ద వే యూ అడ్మైర్ దిస్ మూవీస్ బికాస్ నాకు తెలిసి మీరు కొరటాల శివ యాజ్ అ రైటర్గా మీకు కొన్ని క్యారెక్టర్స్ నచ్చడంతో మీకు చాలా వరకు ఉన్న ఫ్లాస్ అన్నిటిని కూడా ఇగ్నోర్ చేసుకుంటూ చూసారు. బట్ వెన్ ఐ saw, and many of us who saw this movie, we saw this movie as Koratala as a director. యాజ్ అ డైరెక్టర్గా ఆయన తీసుకున్న కొన్ని చాయిసెస్ ఇప్పటికి చెప్తున్నాను బ్రో. మీరు మిర్చి తీసుకోండి, భరత్ అనే నేను తీసుకోండి, శ్రీమంతుడు తీసుకోండి, ఆర్ ఈవెన్ టేక్ జనతా గ్యారేజ్. అట్లీస్ట్ 60 to 70% ఆఫ్ ద డైలాగ్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే అది కొరటాల శివ రైటింగ్. అలాంటిది ఈ సినిమాలో హార్డ్లీ 4-5 లైన్సే ఉంటాయి. అందులో ఉన్న 4-5 లైన్స్లో 2-3 లైన్స్ మనం డైరెక్ట్గా ట్రైలర్లోనే వాడేశాడు. నేను అదే అంటున్నాను, ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్కి యాంటీ ఫ్యాన్స్ ఫ్యానిజం అదంతా కావదు. ఐఎమ్ జెన్యున్లీ టాకింగ్ అబౌట్ ద వే ఎన్టీఆర్ ఇస్ నాట్ గెటింగ్ యూటిలైజ్ యాజ్ అన్ యాక్టర్. నాకు ఇంకా గుర్తుంది బ్రో, మీరు ఏదో సినిమాకి చాలా సెటైరికల్ గా అన్నారు, పాన్ ఇండియన్ సినిమా అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క యాక్టర్ని పెట్టాలా అని. చాలా ఫన్నీగా మాట్లాడారు. నాకు తెలిసి మీరు రాధేశ్యామ్కి వాడినట్టున్నారు ఈ డైలాగు. బట్ నేనేమంటున్నానంటే బ్రో, ఈ సినిమాలో కూడా అదే టెంప్లెట్ వాడారు. ఇప్పుడు 4 దిక్కులు ఉన్నాయి కదా అని ఒక తమిళ యాక్టర్ని, ఒక మలయాళం యాక్టర్ని, ఒక హిందీ యాక్టర్ని తీసుకొచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి పాన్ ఇండియా స్కోపే లేదు బ్రో. మన పరువు మనం తీసుకోవడం తప్ప ఏమీ లేదు. అండ్ టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, ఇట్స్ నాట్ ద రివ్యూస్, ప్యూర్గా వర్డ్ ఆఫ్ మౌత్ నడుస్తుంది. ఇప్పుడు సరిపోదా శనివారం పెద్ద హిట్ అయింది, మత్తు వదలనట్టు కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఈ రెండు వర్డ్ ఆఫ్ మౌత్ హిట్ అయ్యి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఈ రివ్యూయర్ సెడ్. ఇప్పుడు ఈ సినిమా కూడా బికాస్ ప్యూర్లీ అబౌట్ వర్డ్ ఆఫ్ మౌత్ అస్సలు చాలా, అంటే చాలా డిసప్పాయింట్ అవ్వడానికి కారణం ఏంటంటే కొరటాల శివ యాజ్ అ డైరెక్టర్ హ్యాస్ ఫెయిల్డ్ యట్ అగైన్ ఇన్ మేకింగ్ అ గుడ్ మూవీ. తను రైటర్, ఇప్పుడు అందరూ త్రివిక్రమ్లా అవ్వలేరు బ్రో. రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన తర్వాత కూడా కొన్ని బ్యూటిఫుల్ లైన్స్ రాసి దానికి తగ్గట్టుగానే కొన్ని స్టోరీస్ రాయడానికి, వెన్ దేవర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ నార్మల్ స్టోరీ, ఒక సన్ ఫాదర్ది. ఇప్పుడు లాస్ట్ లో ట్విస్ట్ రివీల్ చేయడం వల్ల అది ఇంకా మెత్తబడిపోయింది. నేను ఇంకా ఐ వాస్ కంప్లీట్లీ ఓకే. ఇప్పుడు పాత దేవర వస్తాడు లాస్ట్ లో, వీళ్ళందరినీ చంపుతాడు, ఆ స్టోరీ అలా కంటిన్యూ చేసినా కూడా ఏదో అయి ఉండదు. ట్విస్ట్ ఇవ్వడం వల్ల నిజంగా బాహుబలి రేంజ్ ట్విస్ట్ అనుకున్నాడేమో ఆ సినిమా. అక్కడ ఆ ట్విస్ట్ అంత సీనే లేదు. ఇన్ఫాక్ట్ నాకు ఏమనిపించింది తెలుసా బ్రో, ఇప్పుడు ఈ సినిమాని ఇక్కడ ఆపేసినా కూడా నో బడీ ఇస్ గోయింగ్ టు ఆస్క్ అబౌట్ ద సెకండ్ పార్ట్. నోబడి విల్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. దే నాకు కెన్ అక్కడే యాక్చువల్లీ స్టాప్ దిస్ నాకు మూవీ అక్కడ రైట్ చాలా దేర్. బాధేసింది బ్రో, ఎందుకంటే కొరటాల శివ యా. వెన్ హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ యాజ్ అ డైరెక్టర్, నాకు ఐ మీన్ నేను ఎక్కడో ఇంటర్వ్యూలో మీరు ఎవరో చెప్పారు నాకు, ఒక 10 స్టోరీస్ ఉన్నాయి, ఆ 10 స్టోరీస్ తర్వాత కొరటాలు ఆపేస్తారని. అవునవునవును ఒక చెప్పాడు. భయంకరమైన రెస్పెక్ట్ వచ్చింది నాకు కొరటాల శివ. ఎందుకంటే క్వెంటిన్ టారెంటినో కానీ లేకపోతే శంకర్ కానీ వాళ్ళు ఇంచుమించు ఇలాంటి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు అలాంటిది. సో కొరటాల శివ మీద ఒక రకమైన రెస్పెక్ట్ ఉంది నాకు, బికాస్ హీఈస్ గెటింగ్ ద క్వాలిటీ అవుట్పుట్. కానీ రైట్ ఫ్రమ్ ఆచార్య ఈస్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు అ లాట్ ఆఫ్ టెంప్లెటెడ్ వర్షన్స్ అండ్ ఈస్ నాట్ టెలింగ్ గుడ్ స్టోరీస్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చెప్తాం అనుకుంటున్నానంటే, దేవరా హ్యాడ్ అ పొటెన్షియల్ విత్ సమ్మన్ లైక్ జూనియర్ ఎన్టీఆర్ ఇన్ ఫాదర్ అండ్ సన్ రోల్. దానికి ఎంతో మంచి స్కోప్ క్రియేట్ చేయొచ్చు, ఏమీ క్రియేట్ చేయలేదు. అండ్ నా భయం ఏంటంటే, మీరు అన్నారు చూసారా ఇరిటేట్ అవ్వలేదు అని, నేను అక్కడే అంటున్నాను. మీకు కొరటాల శివ యాజ్ అ రైటర్ గా నచ్చారు కాబట్టి మీకు దేవరా పేపర్ మీద ఉన్న స్టోరీ మీకు బాగా నచ్చింది. ఇప్పుడు మీరు ఏవైతే కొన్ని కొన్ని సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో అవి పేపర్ మీద చాలా బాగున్నాయి. ఇప్పుడు ఒక తరం ఉంది, ఆ తరం భయపడింది, ఇంకో తరాన్ని పెంచుతున్నాడు సైఫ్ అలీ ఖాన్. నాకు అక్కడ ప్రాబ్లం సైఫ్ అలీ ఖాన్. అసలు సైఫ్ అలీ ఖాన్ ఎందుకు ఉండాలి ఈ సినిమాలో? ఇంకెవరో ఒక యాక్టర్ని పెట్టచ్చు కదా. సైఫ్ అలీ ఖాన్కి సరే డబ్బింగ్ రాదు, సైఫ్ అలీ ఖాన్ సరే మాట్లాడట్లేదు, అండ్ మనోడు ఇంకా టూ మచ్ ఏంటంటే ఇంకా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే మామూలుగా ఉండవు కంప్లైంట్స్. సి మీరు రివ్యూలో అన్నారు సెకండ్ హాఫ్ నాకు తొందరగా అయిపోయింది, కానీ నాకు పిచ్చెక్కిపోయింది. సెకండ్ హాఫ్ వాజ్ సో స్లో బ్రో.
సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయిన బ్రో తర్వాత వామ్మో. అరే నువ్వు సెకండ్ హాఫ్ రన్ టైం తెలుసా నీకెంతో? 3 hours మూవీ బ్రో, 1.5 hour ఫస్ట్ హాఫ్, 1.5 hour సెకండ్ హాఫ్ అయిపోయింది. నో 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 నో, ఫస్ట్ హాఫ్ 1 hour 38 minutes, సెకండ్ హాఫ్ 1 hour 18 minutes. బట్ సెకండ్ హాఫ్ చాలా రన్ టైం స్లో వన్ ఉంది అవర్ బ్రో, ఎయిటీన్ స్లో. మినిట్స్ అరే నాకు సెకండ్ హాఫ్ లో సీన్స్ ఇప్పుడు కూడా గుర్తు. సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుద్ది, వరా వస్తాడు, మన ఆ, జాహ్నవి వచ్చి ఇరిటేట్ చేస్తుంది మనల్ని, ఓ 2 సీన్లు, ఓ పాట వస్తుంది, జాహ్నవి అవుట్, మడత కట్టేసి వెళ్ళిపోతుంది. ఆ ఆయుధ పూజ ఫైట్, ఆయుధ పూజ తర్వాత ఆ తాగేసిన ఆ చెల్లిని ఇది చేసిన ఫైట్ క్లైమాక్స్. అంతే కదా సెకండ్ హాఫ్ సీన్స్. ఓ మై ఇంకెక్కడ గాడ్. లెక్చర్ పీకినట్టు కానీ. సి ఇప్పుడు క్లైమాక్స్ కూడా ఏంటి, క్లైమాక్స్ కూడా ఇప్పుడు ఆ సెకండ్ హాఫ్ లో కూడా అట్లీస్ట్ హాఫ్ లేపేయచ్చు బ్రో. ఈ సినిమాని ఒక సినిమా లాగా చెప్పేయాల్సింది బ్రో, దిస్ అనవసరంగా ఈస్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే దిస్ ఈస్ అ వన్ పార్ట్ స్టోరీ. అండ్ ఇంకోటి నాకు ఇంకెక్కడ బాధ ఫ్రాంక్లీ అనిపిస్తుంది చెప్తాను. స్పీకింగ్. ఐ టెల్ యూ వాట్ ఈస్ మై బిగ్గెస్ట్ కంప్లైంట్ అబౌట్ కొరటాల శివ. కళ్యాణ్ రామ్ తన ప్రొడక్షన్ హౌస్ లో నుంచి వచ్చే మూవీస్ చాలా బాగుంటాయి. ఎవ్రీ టైమ్ ఈ సెలెక్ట్స్ స్టోరీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ చేసిన ప్రొడక్షన్ హౌస్ లో వచ్చిన ఫిల్మ్స్ అట్లీస్ట్ 70 to 80% అన్ని హిట్స్ అయ్యాయి. కిక్ 2 దగ్గర నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం, సరిగా కరెక్ట్ గా హీరోని ఎంచుకోకపోవడం కానీ అలాంటివి. అలాంటిది కళ్యాణ్ రామ్ ఇంత ఇన్వెస్ట్ చేసి ఇలాంటి ఒక సినిమా తీస్తున్నాడు అంటే ఎంత ఎంత జాగ్రత్తగా చేయాలి పోయి స్టోరీ. ఏదో ఒకటి చెప్పేయాలి కదా అని చెప్పేసి దాని మధ్యలో సడన్ గా ప్రొడక్షన్ మధ్యలో వచ్చేసి ఈ సినిమాకి స్కోప్ చాలా ఎక్కువ ఉంది, దీన్ని మేము 2 parts గా చేస్తాం ఎందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్ట్ లో తీయాల్సిన సినిమా 2 parts అంటే యూఆర్ లైక్ అవును, 6 hours ఫుటేజ్ బ్రో. దట్ ఈస్ నాట్ ఫేర్, దట్ ఈస్ నాట్ దట్ ఐ ఫేర్. అండ్ అగ్రీ, దట్ ఐ అగ్రీ. ఇంకోటి ఏంటంటే బ్రో, టికెట్ ప్రైసెస్ ఏంటి బ్రో, ఫస్ట్ డే 410 రూపీస్. ఈజీగా ఫ్యాన్స్ తో ఆడుకోవడం తప్ప ఏముంది అరే చెప్పండి. ఎర్లీ ఈ మార్నింగ్ ఈ 4 o'clock షో. టికెట్ టికెట్ ప్రైసెస్ గురించి మనం దీంట్లో మాట్లాడద్దు, ఎందుకంటే ఇట్స్ అ వెరీ బిగ్ డిస్కషన్. ఎవ్రీబడి వాంట్స్ టు, అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఓకే ఓకే, నేను మనకు నిన్న కూడా ఉంది. నిన్న రిలీజ్ అయిన రోజే వెళ్ళా నైట్ షోకి, మీకు చెప్పాను కూడా బ్రో ఈ రోజు సినిమా చూసేస్తాను కావాలంటే లేట్ నైట్ కూర్చుందామని. నేను థియేటర్కి వెళ్ళిన తర్వాత 410 రూపీస్ టికెట్. నేను వెళ్ళిన షోలో ఫస్ట్ 2 rows మాత్రమే ఉన్నాయి. నేనేమనుకున్నానంటే ఆల్రెడీ కళ్యాణ్ రామ్ ఇంత ఇన్వెస్ట్ చేశాడు అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ నైట్ సీన్స్, చూస్తే కరెక్ట్ గా మంచి సినిమాను చూడాలి, మంచి పొజిషన్ లో చూడాలని నేను వచ్చేసాను ఇంటికి. ఈ రోజు నేను వెళ్ళిన థియేటర్లో అదే థియేటర్కి వెళ్ళాను బ్రో, మధ్యాహ్నం 12 o'clock షో, మంచి సీట్ దొరికింది అండ్ హార్డ్లీ 20 people అంతే, అంతమించి ఎక్కువ లేదు. అండ్ ఫస్ట్ హాఫే నేను ఎప్పుడైపోద్దా అని వెయిట్ చేశాను. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంక నేను, నా వల్ల కాలేదు అసలు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుని లింక్డ్ అంటే ఇట్లా ఫ్రేమ్ లో జానీ కపూర్ సీన్స్ వస్తున్నాయి, తర్వాత తన డైలాగ్ డెలివరీ వస్తుంది, సాంగ్, నేను ఇంకా కూర్చొని ఇక్కడ లింక్డ్ లో ఏవో పోస్ట్ చదువుతున్నాను అనమాట. ఎప్పుడైపోద్దురా అని అంతే. నాకు ఇంత మాట్లాడుతున్నాను కదా, ఇప్పటికీ నాకు ఈ సినిమాలో అట్లీస్ట్ హాఫ్ ఉంది బ్రో. హాఫ్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ బ్యూటిఫుల్. చాలా బాగుంది సినిమా. ఒక హాఫ్ మొత్తం 3 hours మూవీలో ఆ హాఫ్ సీన్స్ నాకు మీరు చెప్పే డైలాగ్స్, మీరు చెప్పే ఎన్టీఆర్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్ లో నాకు పిచ్చెక్కిచ్చిన సీన్ ఏంటంటే ఎన్టీఆర్ తాగేసి పెళ్లిలో డాన్స్ వేస్తాడు కదా, ఓ మై గాడ్ ఎంత బాగా వేసాడు బ్రో డాన్స్, పిచ్చెక్కిచ్చాడు అసలు. ఆ తర్వాత ఆ బ్రైడ్ వచ్చేసి తనతో పాటు డాన్స్ వేస్తుంది, బ్యూటిఫుల్ అసలు, చాలా బాగా చేశారు. అదొకటి. తర్వాత ఇంటర్వెల్ వచ్చే బ్యాంగ్, మీరు అన్న డైలాగ్స్ చెప్తున్నా కదా, కొరటాల శివ 60-70% మార్కు ఇలానే రాయాల్సిన డైలాగ్స్, బట్ హీ డైల్యూటెడ్ ద ఎంటైర్ స్టోరీ మేకింగ్ ఇట్ 2 parts. అండ్ తను అక్కడక్కడ వేసుకుంటూ వెళ్ళిపోయాడు డైలాగ్స్ అని. ఎవరు ఫస్ట్ ఇప్పుడు. హాఫ్ లో కూడా ఈ 2 సీన్స్ తో పాటు ఫస్ట్ హాఫ్ లో నాకు బాగా ఇప్పుడు, ఫస్ట్ హాఫ్ సీన్స్ తర్వాత సెకండ్ హాఫ్ వద్దాం. ఫస్ట్ హాఫ్ లో నాకు బాగా నచ్చిన సీన్స్ అన్డౌటెడ్లీ దట్ గ్రేస్ఫుల్ డాన్స్. ఆ డాన్స్ ఏదైతే ఉందో అది నాకు యాక్చువల్ గా, అగైన్, మీ వాచింగ్ అ మూవీ ఇన్ అ డిఫరెంట్ వే. ఇక్కడ ఐల్ టెల్ యూ వాట్ హ్యాపెన్ టు మీ వైల్ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ. సో మన కోస్ట్ గార్డ్స్ ని ఇది చేస్తారు, యా కోస్ట్ యా గార్డ్స్ ని అక్కడ పడే డైలాగ్ ఏదైతే ఉంటుందో, నా ఈ రాక్షసుల మధ్యకి నా కూతురు రావాల్సిన అవసరం యా, లేదురా అనగానే ఎన్టీఆర్ ఒక ఇది చేస్తాడు చూడు. అవునవును. లైక్ అంటే ఇంత ఇంత దారుణమైన ఆ దీంట్లోకి వెళ్ళిపోయామా మనం అని అక్కడ అదొక్కటి కాకుండా ద ఇంకో వన్. ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది బ్రో. తను ఎవరినైతే చదివిస్తున్నాడో అతను కూడా వీళ్ళు సప్లై చేసిన ఆయుధాల వల్ల చనిపోయారు అని. ఓ అక్కడ అది ఎన్టీఆర్ కూడా అసలు యాక్టింగ్ టూ మచ్ లైన్ అది. కుమ్మేస్తాడు. సో యా. ఇప్పుడు ఇంకోటి చెప్తా, అగైన్ ఐ టెల్ యూ వన్ మోర్ సీన్ వేర్ యూ విల్ అగైన్ సే ఇట్స్ గుడ్ ఆర్ వాట్ ఎవర్. ఆ కోస్ట్ గార్డ్స్ ని చంపే సీన్ ఉంటది కదా, వేరే వాళ్ళు, దేవర యాక్చువల్ గా తన గ్రూప్ లో ఉన్న వాళ్ళ ఎవ్వరిని చంపడు. ఓకే. ఇఫ్ యు గో బ్యాక్ టు దట్ సీన్, ప్రతి ఒక్కడిని ఆపుతాడు, కొడతాడు అవును తప్ప హీ అవునవును విల్ నాట్ హర్ట్ ఎనీబడి. అవునవును అవును. సో ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ లో మన వన్ ఆఫ్ ద మన తమిళ యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు కదా, అతన్ని చంపేసినట్టు చూపిస్తారు కదా.
ఓకే ఓకే. ఐ డోంట్ థింక్ దేవరా కిల్డ్ హిమ్ బికాస్ ఆబ్వియస్లీ దేవరా అది డి అది నాట్ కిల్. అది ఎక్కడో రివీల్ చేస్తారు అనిపించింది బ్రో, ఆ తమిళ యాక్టర్ని చంపింది దేవరా కాదు, ఏదో జరిగి ఉంటది అక్కడ అని, అది సో క్లియర్ అక్కడ తెలిసిపోతుంది. బేసిక్ గా దేవరా అనే క్యారెక్టర్ ని ఒక ఒక రెస్పాన్సిబుల్, లైక్ హీఈస్ ది లీడర్, ఒక రెస్పాన్సిబుల్ ఇది అన్న కైండ్ ఆఫ్ అయ్యో దీంట్లో బ్రో, లా అది చూపించి ఫస్ట్ టెన్ ప్రయత్నం మినిట్స్ లోనే చేసి. అదే అది ఫస్ట్ 10 minutes లోనే ఎస్టాబ్లిష్ అయిపోతుంది బ్రో. ఫస్ట్ రాబరీకి వస్తారు కదా, ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ పక్కన ఒక యంగ్ అబ్బాయిని చూస్తాడో, అక్కడ ఎన్టీఆర్ ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు, ఇదేంటి పిల్లల్ని అవును, తీసుకొచ్చామని. అక్కడే చాలా. సో దేర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ సీన్స్, అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎన్టీఆర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ, ఎన్టీఆర్కి వచ్చిన అంతే ఇన్పుట్స్ యా. కానీ పిచ్చెక్కిచ్చాడు. ఆ, అదే అన్నాను, అంటే ఇలానే ఇక్కడ ఉండాలి బ్రో సినిమా అంటే. సినిమా అంటే ఇలానే ఉండాలి ఇప్పుడు కూడా. ఇక్కడ కొరటాల యాక్చువల్ గా అందరు తిడుతున్నారు కానీరా. నేను నిన్నేదో రివ్యూలో చూశాను. హీఈస్ యాక్ట్ అంటే ఐ డోంట్ వాంట్ నేమ్ దెమ్, బట్ ఈ ఎడిటర్ వల్ల ఈ సినిమా టూ గుడ్ అయిపోయింది. అసలు ఎడిటర్ లేకపోతే అసలు ఈ సినిమా ఇదైపోయేది. అసలు కొరటాల ఇస్ ద విలన్ ఆఫ్ దిస్ మూవీ, ఎడిటర్ ఇస్ ద హీరో ఆఫ్ దిస్ మూవీ అంటే నాకు అర్థం కాలే. ఎడిటర్ కి ఎడిట్ చేయమని ఎవరు చెప్తారు? డైరెక్టర్ గా చెప్తాడు. కొన్ని అంటే ఇద్దరు కొంతమంది కలిసి కొంతమంది ఎడిటర్, కొంతమంది ఇండస్ట్రీలో ఎడిటర్స్ ఉంటారు బ్రో, లైక్ ఎస్టాబ్లిష్డ్ ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్క్రీన్ ప్లే వాళ్ళే డైరెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వచ్చే క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వస్తుంది, కానీ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రావట్లేదు. సో ఎడిటర్ గెట్స్ ద కంప్లీట్ ఫ్రీడమ్ టు నాకు ప్రొవైడ్ ద ఈ స్క్రీన్ ప్లే మూవీలో ఆల్సో. పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఈ మూవీలో స్క్రీన్ ప్లేతో ఆడుకోవడానికి కూడా ఏముందిరా? ఏం లేదు, ఇట్స్ ఇట్స్ లీనియర్ లీనియర్ స్క్రీన్ స్టోరీ. ప్లే. ఇప్పుడు ఎడిటర్ వచ్చి సినిమాలో ఏం ఏం ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ స్టోరీ విచ్ గోస్ లైక్ ఇన్ యా, నాన్ లీనియర్ వే ఆర్ టు ఇట్స్ అ కంప్లీట్ అదే నేను లీనియర్ అంటున్నాను. స్టోరీ. ఐ థింక్ వాట్ హీ మెంట్ వాస్ ఇట్ ఈస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ కొరటాల డైరెక్టెడ్ ఇట్, అంతే. మీరు ఎలా అయితే ఈ సినిమా భయంకరంగా ఇరిటేషన్ తెప్పించలేదు అంటున్నారా, దట్ ఈస్ వెరీ సేయింగ్ ఎడిటర్ డిడ్ గుడ్ జాబ్, మీకు ఇరిటేషన్ తీసుకురాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు సినిమా ఎంటర్ అవుతున్నప్పుడు నాకున్న ఫస్ట్ భయం ఏంటంటే, అన్ని ఓషన్ సీన్స్ ఉన్నాయి, గ్రాఫిక్స్ ఉన్నాయి, నైట్ టైం చేస్తే కనపడదు, పిచ్చెక్కిపోద్దు అనుకున్నాను, కానీ డే టైంలో తీసిన సీన్స్ అన్ని బాగున్నాయి. అండ్ నాకు మెయిన్ గా ఆచార్య మూవీలో మనకి ఏంటంటే పాదగట్టం మొత్తం ఇరుకిరుగా తీశారు కదా, అలా ఉంటుందేమో అని భయపడ్డాను, కానీ అలా ఏం లేదు. ఇప్పుడు హనుమాన్ సినిమాలో ఎలా అయితే ఒక హనుమాన్ స్టాచ్యూ పెట్టి ఒక చిన్న విలేజ్ ఉన్న ప్రతిసారి ఏరియల్ వ్యూ చూపించారు, ఈ సినిమాలో ఆ ఊర్లోకి వెళ్ళిన ప్రతిసారి ఆ ఏరియల్ వ్యూ చూపించారు. దట్ ఈస్ ఓకే. బట్ చెప్తున్నాను, సినిమాలో డే టైం నచ్చిన సీన్స్, ఎందుకంటే నేను ద వన్ రిఫరెన్స్ దట్ ఐ హ్యావ్ వేర్ వీ హ్యాడ్ బ్యూటిఫుల్ ఓషన్ సీన్స్ వాజ్ కడలి, మన మణరత్నం తీసిన సినిమా. అందులో కడలిలో ఓషన్ ని చాలా బాగా చూపించారు. అలా కొంచెం ఉన్న చాలా అనుకున్నాను, అలానే కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ మాక్సిమం ఫైట్స్ అవన్నీ ఒకటో రెండో లొకేషన్స్ ఉన్నాయి, అండ్ నైట్ టైం జరిగింది అనమాట. అండ్ మీరు ఇంకో పాయింట్ చెప్పారు రివ్యూలో, ఏంటంటే ఇరిటేషన్ అవ్వలేదు అన్న పాయింట్ అన్నారు చూసారా, నాకు అదే బాధగా ఉంది. ఇరిటేషన్ తెప్పించే డైరెక్టర్ కాదు కొరటాల శివ. హీ డిడ్ సమ్ వెరీ గుడ్ మూవీస్. అలాంటిది ఇరిటేషన్ లేకుండా నార్మల్ గానే ప్రజెంట్ చేశారని మీరు గొప్పగా ఫీల్ అవుతున్నారు. నేనేంటంటే అంత 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 దిగి మనం మన ఎక్స్పెక్టేషన్ అంత తగ్గించుకొని వెళ్ళాల్సిన పని లేదు బ్రో. వి డిజర్వ్ అ బెటర్ మూవీ, వీ డి నాట్ గెట్ ఇట్, అంతే. ఇట్స్ వెరీ సింపుల్. సినిమా బాగాలేదని నేను అనట్లేదు, ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ దిస్ మూవీ డజంట్ హ్యావ్ ద స్కోప్ టు హ్యావ్ టూ పార్ట్స్. అండ్ ఇప్పుడు అరే సందీప్ అది సందీప్ వంగతో ఒక ఇంటర్వ్యూ చేశాడు బ్రో, నాకు ఫస్ట్ సరే ఇంటర్వ్యూ చూద్దాం, సందీప్ వంగ అంటే మన మంచి రెస్పెక్ట్ ఉంది, మంచి ఇంటర్వ్యూస్ చేస్తారు కదని. ఫస్ట్ 10 seconds లో సందీప్ అన్నాడు, ఈ సినిమా చూస్తుంటే నాకు 300 గుర్తొస్తుంది కథం, నేను ఇంటర్వ్యూ అక్కడే ఆపేశాను. 300 గుర్తురావడం ఏంట్రా అది బాబు అది అండ్ కొంచెం అంటే ఆ ఇంటర్వ్యూలో కొన్ని డైలాగ్స్ కొంచెం ఇదైనాయిలే కానీ, నేను ఈవెన్ నౌ బేసిక్ గా రా. ఇప్పుడు వీ కెన్ జస్ట్ సిట్ అండ్ టాక్ అబౌట్ వెదర్ దిస్ మూవీ ఇస్ వన్ పార్ట్ మూవీ ఆర్ టూ పార్ట్ మూవీ ఆర్ వాట్ ఎవర్, ముందుకి వెనక్కి వెనక్కి ముందుకు వెళ్ళొచ్చు. కాకపోతే నా లాజికల్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒరే సినిమా వచ్చింది బయటికి, వన్ పార్ట్ వచ్చింది బయటికి. మనం ఇప్పుడు కింద పడి మీద పడి కూర్చొని దాని గురించి ఎంత మాట్లాడినా ఒక ఎవరో పార్ట్ ఒకరు వచ్చింది. చెప్పాలి కదా బ్రో. సెకండ్ పార్ట్ ఎప్పుడు? మనం మనం ఇంత గొంతు చించుకొని అరిచేది కూడా ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పాలి కదా, ది షుడ్ నాట్ రిపీట్ అగైన్. పీపుల్ కెనాట్ జస్ట్ మేక్ ఇక్కడ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రాబ్లం ఇట్ రూల్స్. ప్రాబ్లం ఇప్పుడు ఏమవుతుందంటేరా, దిస్ స్కంద సినిమా ఉంది బ్రో, నోబడి హ్యాడ్ ప్రాబ్లమ్ విత్ ఇట్. స్కంద 1 అని ఎండింగ్ లో స్కంద 2 వస్తుంది అన్నారు, ఎవరైనా మాట్లాడారా? సింపుల్ గా అవుట్ రైట్ గా రిజెక్ట్ చేశారు. ఈ సినిమా కూడా అలాంటి రిజెక్షన్ ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే దిస్ మూవీ ఐ డజంట్ డోంట్ నీడ్ థింక్ సెకండ్ సో. పార్ట్ ఆల్సో. ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు స్కందాకి ఏమైంది? ఇప్పుడు స్కంద లాంటి సినిమాలకి ఏమవుద్దిరా, ఫస్ట్ నుంచే రెండు పార్ట్స్ అని చెప్పుకుంటూ వచ్చారనుకో, జనాలకి ఆ రిజెక్షన్ ఉండదు లాస్ట్ లో. ఈ లాస్ట్ లో వేస్తారు చూడు, పార్ట్ 2 వస్తుందని, అప్పుడు వస్తుంది చిరాకు ఫస్ట్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి రెండు పార్ట్స్. ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్, కొరటాల చేసిన పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ద వెరీ బిగ్ ప్రాబ్లం,
రెండు పార్ట్స్ కి సరిపడా స్టోరీ ఉంది కాబట్టే నేను రెండు పార్ట్స్ లో పెడుతున్నాను సినిమాని అని చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పడం ఇస్ ఫస్ట్ ప్రాబ్లమ్. నాకు ఇంకోటి ఏంటంటే, నేను ఆల్రెడీ మన రివ్యూలో కూడా చెప్పాను కదా, వీళ్ళు భయానికి భయపడరు, వీళ్ళు ఇది 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 అని చెప్పేంత గ్రాండియర్ ఏం లేదు, దీంట్లో ఒక రూట్లెస్ తెగలాగా వాళ్ళని చూపించలేదు చూపించలేదు. యాక్చువల్లీ. ఎందుకు మెయిన్ గా కారణం చెప్తాను. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే విలన్. విలన్ ఇస్ సైఫ్ అలీ ఖాన్, హూ ఇస్ నాట్ అ తెలుగు యాక్టర్. విలన్ ని, ఒక పవర్ఫుల్ విలన్ ని ఒక తెలుగు యాక్టర్ నే పెట్టి కరెక్ట్ గా డైలాగ్స్ చెప్పించి కరెక్ట్ గా డబ్బింగ్ చెప్పించుంటే మనకు ఆ రూత్ఫుల్నెస్ ఉండేది. మనం ఆల్రెడీ కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయాం బ్రో. నేను అదే చెప్తున్నాను, స్టోరీకి క్యారెక్టర్స్ కి అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్పితే మిగతా విషయాల్లో డిస్కనెక్ట్ అయిపోయాను. మీరు ఫర్ సమ్ రీజన్ కనెక్ట్ అయ్యారు కాబట్టి మీకు కొన్ని కొన్ని విషయాలు చాలా బాగా నచ్చి మీరు ఆ హ్యాపీ ఫీలింగ్ తో బయటకు వచ్చారు. నేనేంటంటే అరే ఇలాంటి సినిమా వచ్చింది ఏంట్రా బాబు, ఇలా చూడాల్సి వస్తుంది ఏంట్రా, బాధతో నేను చూసాను. హ్యాపీ ఐఎమ్ నాట్ కాదురా. హేటింగ్ దిస్ మూవీ. ఐ డోంట్ హేట్ దిస్ మూవీ. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఐఎమ్ 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 డిసప్పాయింటెడ్. ఐఎమ్ బాధ, అంతే, ఒక బాధ. యా, జూనియర్ ఐ కెన్ ఎన్టీఆర్ సీ లాంటి వాట్ యాక్టర్ యుర్ కి, సీయింగ్. యా, జూనియర్ ఎన్టీఆర్ ఐ కెన్ లాంటి సీ వాట్ యుర్ హీరోకి, సీయింగ్. కొరటాల శివ లాంటి డైరెక్టర్ కి, రైటర్ కి ఇలాంటి సినిమా ఉందేంట్రా బాబు అని పోర్ట్ఫోలియో అయిపోయింది కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద మనం ఎలా అయితే మెచ్చుకుంటున్నామో, సమ్ ఆఫ్ ద మూవీస్ మేడ్ మనమే జోకులు వేసాం. ఇప్పుడు రామయ్య వస్తావే కానీ, కంత్రి కానీ, శక్తి కానీ, మనం జోకులు వేసుకున్నాం వాటి మీద. బట్ ఎండ్ ఆఫ్ ద డే జూనియర్ ఎన్టీఆర్ ఇస్ ద డైరెక్టర్ యాక్టర్. జూనియర్ ఎన్టీఆర్ గనక ఇంత ఎఫర్ట్ పెట్టకపోయి ఉంటే ఈ మాత్రం కూడా చూడరు బ్రో జనాలు. నాకు అదే బాధగా ఉంది. ఫ్యాన్స్ 6 years వెయిట్ యాక్చువల్ గా చేసిన తర్వాత ఇలాంటి సినిమా అసెట్ రాకూడదు. బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ మూవీ ఇస్ ఎన్టీఆర్ అండ్ అనిరుద్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో. నాకు అనిరుద్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో ఇన్ సమ్ నేను సీన్స్ ఇట్ పీక్స్ లిటరలీ డిడ్ ఎ గ్రేట్ నేను జాబ్. నేను పీక్స్ థియేటర్ లో ఎంజాయ్ చేసిన మ్యూజిక్ బీట్ ఏంటంటే ఆ ఫియర్ సాంగ్ ఒకటే. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో వస్తుంది కదా ఆ పాట, మస్త్ ఎంజాయ్ చేశా అంతే. సినిమా మొత్తం అదొకటే బీట్ కొడుతూనే ఉన్నాడు, అదే బీట్ ని, అంతే. నేను ఇంకా అలా అసలు ఏం లేదురా. పట్టించుకోలేదు సినిమా. అలా ఎలా అనిపించింది అలానే నీకు? అలా ఉంది. ఒక్క బీట్ కొట్టలేదురా అనిరుద్ యాక్చువల్లీ. లేదు బ్రో, ఐ డోంట్ నో వై వై అన్నిటికి ఇన్స్ట్రుమెంట్స్ మార్చి నువ్వు అదే కొట్టారు బ్రో. నువ్వు ఏ థియేటర్ లో చూసావు చెప్పు. సినీ పోలీసే. ఇట్స్ ద బెస్ట్ థియేటర్ దట్ వి అంటే హ్యావ్ ఇన్ హైదరాబాద్. సింగిల్ ఐ స్క్రీన్ డోంట్ కాదు, నో, మల్టీప్లెక్స్. నాకైతే సి ఐ ఐ ఫెల్ట్ అనిరుద్స్ మ్యూజిక్. ఐ డోంట్ నో, మేబీ నాకు ఐ డోంట్ నో, నాకు అనిరుద్స్ అండ్ మ్యూజిక్ అండ్ మీరు మ్యూజిక్ వేరియేషన్స్ బాగుంది, మీరు వినిపిస్తూనే ఉన్నాయి. మ్యూజిక్, యా, మీరు మ్యూజిక్ బాగుంది అని అంటున్నారు కానీ ఈ సినిమాలో ఫియర్ సాంగ్ తప్ప ఏ సాంగ్ కూడా మళ్ళీ వినేటట్లేదు, ఇంక్లూడింగ్ ఆయుధ పూజ సాంగ్. ఇప్పుడు ఆయుధ పూజలో కూడా వెన్ ఇట్ కమ్స్ టు అరే ఆయుధ కొటేషన్ పూజ పార్ట్. సాంగ్ ఎందుకు వినేటట్లేదురా మళ్ళీ? ఆయుధ పూజ సాంగ్ ఇస్ వన్ లేదు బ్రో, హెక్ ఆఫ్ అ సాంగ్ అది. లేదు బ్రో, నాకు అంత అంత నీకు ఆ క్రియేటివ్ ఆయుధ పూజ అనిపించలేదు. సాంగ్ పిక్చరైజేషన్ ఎలా, ఆయుధ పూజ సాంగ్ నేను పిక్చరైజేషన్ అక్కడే ఎలా చెప్తున్నా, అనిపించింది? ఇప్పుడు రీసెంట్ గా ఒక చిన్న ట్రెండ్ లాంటిది స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి? ఆ, మీరు విక్రమ్ వేద హిందీలో స్టెప్స్ చూసారా మీరు? అంట. ఇప్పుడు విక్రమ్ వేద హిందీలో చూసారా మీరు? చూసా చూసా. అందులో సెకండ్ హాఫ్ లో హృతిక్ రోషన్ తో ఒక గ్రూప్ సాంగ్ ఉంటుంది. దే ఆర్ లైక్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ యాక్టర్స్, 200-300 పీపుల్ ఉంటారు. అందరు కలిసి సింపుల్ స్టెప్స్ వేస్తుంటారు కానీ చాలా ఎక్స్ప్రెసివ్ పెడతారు ఫేసెస్. సో ఆయుధ పూజలో అలా ఎక్స్ప్రెసివ్ గా పెట్టిద్దాం అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు అది. నార్మల్ స్టెప్స్ పెట్టేసి అలా, నో ఇట్ డింట్ వర్క్. చూసిన వెంటనే ఆయుధ అర్థమైపోయింది పూజ వర్కౌట్ నీకు అవ్వట్లేదు. వర్కౌట్ అదే. అస్సలు వర్కౌట్ నాకు అవ్వలేదు. నాకు ఆయుధ పూజ సాంగ్ పిచ్చి పిచ్చిగా వర్కౌట్ అయిపోయిందిరా. నాకు అవునా, ఓకే. ఆయుధ పూజ సాంగ్ ఎన్టీఆర్ క్లోజ్అప్స్ లో ఆహా ఆహా అని అరుస్తుంటాడు చూడు, ఆ అరుపులు, అది ఎన్టీఆర్స్ గ్రేస్ వర్క్డ్ అవుట్ టు మీ ఆన్ ఇన్ దట్ సాంగ్ అది వెరీ వెల్. ఇట్లా టీ నాకు షర్ట్ అది ఇలా ఇంకోటి, పెట్టుకొని ఒక 2-3 స్టెప్స్ చేస్తారు కదా, అవి బాగానే ఉన్నాయి మళ్ళీ. దట్ ఈస్ ఆర్ అది పీక్ అది ఎన్టీఆర్. సో నీకు ఫస్ట్ హాఫ్ లో ఆయుధ పూజ ఫైట్ కూడా నచ్చుండదు అయితే. నచ్చిందా? ఫైట్ నచ్చలేదు. నార్మల్. ఈ సినిమా ఇంకా ఫైట్ ఫైట్ ఉండాలి కాబట్టి అక్కడ ఫైట్ ఉంది. అండ్ నాకు అక్కడ వాళ్ళు చేసిన ఫైట్ కన్నా అందులో చెప్పిన స్టోరీ బాగుంది. వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళిద్దరు అలానే కొట్టుకొని తర్వాత మార్నింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు. సో యాజ్ అ స్టోరీ నాకు నచ్చింది కానీ ఫైట్ పరంగా నార్మల్ గానే చూసాను. నాకు ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఆయుధ పూజ ఫైట్ కన్నా నాకు సెకండ్ హాఫ్ లో వచ్చిన ఫైట్ నచ్చింది. వేర్ జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్ లైక్ భయపడుతూ భయపడుతూ అందరిని కొడుతూ ఉంటాడు కదా. దాని తరువాత ఎలివేషన్ ఒకటి పడతది చూడు, శ్రీకాంత్ ఆ, వచ్చి చెప్తాడు కొట్టి చూడు. భయపడొచ్చి కొడితే నెక్స్ట్ డే కానీ లేవాలి కదా, కరెక్టే, అది అర్థమైంది. సో దేవరకున్న అక్కడ పవర్. అక్కడ అక్కడ నీకు హై హై వచ్చిందా లేదా? లేకపోతే ఐ ఫెల్ట్ క్యాజువల్ గా గుడ్. ఏదో నో తీసుకెళ్ళి. నో నో ఐ ఫెల్ట్ గుడ్. ఆ డైలాగ్ విన్న వెంటనే ఓ ఓకే, మనోడి దగ్గర స్కిల్ ఉంది, పవర్ ఉంది, కానీ భయపడుతున్నాడు అన్నట్టే ఉంది. ఓకే, ఇంకోటి అగైన్ వన్ మోర్ థింగ్. సో లాస్ట్ లో ఆ, ఆ, ఏంటిది సైఫ్ అలీ ఖాన్ కూర్చొని వాడిని చంపింది నేనేరా, అట్లీస్ట్ వరాగాడ్ వెళ్తే దేవరా కొంచెం ఏమార్చి మనకు దొరుకుతాడు, అందుకనే మనోడిని నేనే చంపేసి ఐ వాంటెడ్ హిమ్ టు గో అలాంగ్ విత్ అవర్ టీమ్ అని చెప్తాడు కదా అక్కడ. ఎలా అనిపించింది ఆ సీన్? నేను ఇలా అనుకున్నా, ఓకే, హౌ డస్ ఇట్ మ్యాటర్, ఎవడో ఒకటి చచ్చాడు, చంపారు కదా అని ఒకరు చంపేశారు అంటే
ఫర్ సైఫ్ అలీ ఖాన్ ఇట్స్ గ్రాండ్ ప్లాన్. బట్ మనకేంటంటే ఓకే అయితే ఏంటి అన్నట్టే చూసాను నేను. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ చేయి కట్టు కట్టుకుంటాడు కదా, ఆడొచ్చే అదే తమిళ యాక్టర్ వాళ్ళ అబ్బాయి వచ్చేసి నువ్వుగా చంపాల్సింది నేను చెప్పాలి. ఏంట్రా బాబు ఇంత ఫూలిష్ గా మాట్లాడుకుంటారు అనిపించింది. సింపుల్ గా మనోడు వచ్చేసి నువ్వు వెళ్ళకు నేను వెళ్తా అంటే అయిపోద్ది కదా. దానికి సైఫ్ అలీ ఖాన్ చీర కొట్టి తర్వాత వచ్చి అవును, డైలాగ్ వీడు విండు పెట్టి కదా, సైఫ్ అలీ ఖాన్ విండు కదరా. ఏమో బ్రో, ఇప్పుడు అంత అక్కడ బిలీవబుల్ అనిపించలేదు అంటే నాకు. అంటే బేసిక్ గా అక్కడ పెద్ద ప్రాబ్లం ఏమైందంటే సెకండ్ హాఫ్ లో, అగైన్ నీకు లెంత్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ లో నాకు అనిపించింది ఏంటో తెలుసా, కొరటాల ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అయిపోయింది. ఉమ్, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లో స్టోరీ అయిపోయింది సినిమాది యాక్చువల్లీ. ఇప్పుడు సెకండ్ హాఫ్ తీయాలి, ఈ పార్ట్కి పార్ట్ వన్ కి సెకండ్ హాఫ్ తీయాలి. అండ్ ఏం చేయాలి, వరా షుడ్ బి ద హీరో ఆఫ్ ద ఉమ్. సెకండ్ పార్ట్. ఎలా అయినా సరే ఏదో ఒకటి చేసి వరాని హీరో చేయాలి సెకండ్ పార్ట్ లో, ఎందుకంటే మనకి ఇంకో పార్ట్ ఉంది కాబట్టి. సో ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు, వరా షుడ్ బి ద హీరో అని చెప్పి చాలా సీన్స్ రష్ చేస్తాడు రా. బికాజ్ హీ హాజ్ నో మెటీరియల్. బేసిక్ గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇంకొక పార్ట్ తీయడానికి స్కోప్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ చాలా వరకు సీన్స్ ఏంటంటే టక్ 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 పెట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే ఇప్పుడు వర ఓకే వెళ్ళాలి, ఓకే స్టాప్ ఓషన్ స్టాప్ లోకి వెళ్ళాలి. స్టాప్ స్టాప్. నో నో నో, స్టాప్ స్టాప్ స్టాప్. రష్ చేయడం కాదు, ఉన్న కొన్ని సీన్స్ నే సాధ్యమైనంత వరకు బాగా లాగాడు. ఐ ఇప్పుడు ఐ జానీ మీన్ ఒకటి చూసాను. రష్ అంటే స్టోరీ ఏం లేకపోయినా అక్కడ పాయింట్స్, ఎందుకంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇలా కూర్చోవడం, సైఫ్ అలీ ఖాన్ ఓషన్ లోకి వెళ్ళకపోవడం, ఇప్పుడు మనోడు ఫస్ట్ లో భయం భయంగా యాక్ట్ చేసి ఆ ఫైట్ లో చేసి తర్వాత ఎలివేట్ చేసి, ఇవన్నీ ఏంటంటే ఈ సీన్స్ అన్ని ఏంటంటే ఇంక ఇంకేం లేదు అక్కడ. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ బికాస్ దే హ్యావ్ పార్ట్ టూ. కాబట్టి ఇంక ఇవన్నీ ఏంటంటే ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు, ఇంక ఈ పార్ట్ లో ఇక్కడ ఈ పార్ట్ లో ఏదో ఒకటి చేయాలి కాబట్టి వచ్చిన వచ్చిన సీన్స్ ఇవన్నీ అని వాట్ ఐ ఫెల్ట్. దట్ ఈస్ వై దట్ సమ్ యూ మైట్ హావ్ ఫెల్ట్ ఇట్ ఇస్ లెంతీ బికాస్ మోస్ట్ ఎందుకంటే ఆఫ్ ద ఉన్న సీన్స్ ఆర్ తక్కువ సీన్స్, ఇట్. ఉన్న తక్కువ సీన్స్ నే బాగా లాగారు. వెదర్ ఇట్స్ జాన్వీ కపూర్ ఆర్ ద ఆయుధ పూజ ఆర్ ద క్లైమాక్స్ ఫైట్, ఇవన్నీ అలానే ఉన్నాయి. అండ్ ఇంకోటి మీరు గమనించారో లేదో నాకు తెలియదు కానీ పుస్ ఇన్ ద బూట్స్ అని ఒక సినిమా ఉంది, యానిమేటెడ్ మూవీ. అది సీక్వెల్ వచ్చినప్పుడు డెత్ అని ఒక క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక వుల్ఫ్ వస్తుంది అనమాట రెండు కత్తులు పట్టుకుని. పుస్ ఇన్ ద బూట్స్ ఏంటంటే ఇట్స్ క్యాట్. క్యాట్ ఇస్ ద హీరో ఆఫ్ దట్ మూవీ. తెలుసు, ఐ నో వాట్ యు టాకింగ్ అబౌట్. ఐ కెన్ యా, ఇమాజిన్. లాస్ట్ లో వచ్చే దేవర ఫ్రేమ్ ఏదైతే ఉందో భయం అంటే బేసిక్ గా భయం ఏదైతే ఉందో అదే చెప్తున్నా చాలా కదా. సిమిలర్ గా ఉంటది అది. అండ్ ఐ ఇంకోటి ఐ ఐ ఐ నాకు ఆల్రెడీ ట్రైలర్ లో విజువలైజ్డ్ ఇట్. నా ట్రైలర్ లో పెట్టిన పాయింట్ సినిమాలో కూడా బాగా వర్కౌట్ అయింది ఏంటంటే ఆ డైలాగ్ ఒకటి, బ్రతకడానికి ధైర్యం ఉంటే చాలు, చంపడానికి చంపాల్సినంత ధైర్యం అవసరం లేదు అని. సో ఫర్ మీ దిస్ ఇస్ ద బెస్ట్ డైలాగ్ విచ్ గేవ్ మీ అ వెరీ గుడ్ హోప్ ఫర్ దిస్ మూవీ కుడ్ బి ఐ గుడ్. విల్ ఐ విల్ టెల్ యూ అన్ అదర్ డైలాగ్. చెప్పండి చెప్పండి. అది నువ్వు నోటీస్ చేసావో లేదో తెలియదు కానీ, ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం అని చెప్తారు కదా నార్మల్. ఇప్పుడు పారానియా లాస్ట్ వచ్చే పారాని డైలాగా. ఆ లాస్ట్ లో ఆ పారాని డైలాగ్ అక్కడ పడిన ఫ్రేమ్, లాంగ్ షాట్ ఫ్రేమ్ ఒకటి పెట్టి పారాని డైలాగ్ ఒకటి పెడతాడు. ఇలా కొన్ని సీన్స్ ఆర్ ఫ్రమ్ కొరటాల. బేసిక్ గా కొన్ని కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్ ఆర్ ఫ్రమ్ కొరటాల యాజ్ అ రైటర్. అగైన్ లైక్ యాజ్ అ రైటర్ డైరెక్టర్ కొన్ని సీన్స్ ఆర్ ఫ్రమ్ కొరటాల. కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే దెర్ ఆర్ ఫర్ సో మెనీ గైస్ దెర్ ఆర్ సో మెనీ అదర్ సీన్స్ విచ్ ఓవర్ టుక్ దీస్ బ్యూటిఫుల్ సీన్స్. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టే, వాట్ ఎవర్ బ్యూటిఫుల్ సీన్స్ ఆర్ దేర్ ఆఫ్ 30 minutes ఆఫ్ ద మూవీ ని ఓవర్ షాడో చేసేసే సో మెనీ అదర్ ఫ్లాఫుల్ సీన్స్ వల్ల యువర్ కంప్లీట్లీ నాట్ ఇన్ ప్లేస్ యా, టు ఎంజాయ్ ద మూవీ. నాకున్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే బ్రో, అంటే ఇప్పుడు మనం ఇంకా తప్పులు వెతుకుతున్నామని కాదు కానీ ఐ జస్ట్ వాంట్ హ్యావ్ సమ్ ఫన్ టాకింగ్ అబౌట్ దిస్ మూవీ. ఇంత ఇల్లాజికల్ గా ఎలా తీసారు అని 12 years మీకు అనిపించిందా కరెక్ట్ వర్త్ అని? యూజువల్ గా ఎంత పెడితే బాగుండేది? నాకు ఆ పీరియడ్ పెద్ద ఏమి యా, ఇట్ నేను వాజంట్ అంటే. ఇనిషియల్ గా చిరాకు పడ్డాను. మరి 12 years ఏంట్రా బాబు, ఏంట్రా బాబు ఎవ్వడు మారలేదు, అందరి లుక్ అలానే ఉంది. పుట్టి ప్రకాష్ రాజ్ లుక్ మారింది, శ్రీకాంత్ లుక్ మారింది అనిపించింది. కానీ తర్వాత నేను కొంచెం లాజికల్ గా ఆలోచించా. ఇప్పుడు వర వయసు 12 ఏళ్ళు అనుకుందాం, 12 years తర్వాత 24 years. 24 years కి యంగ్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఓకే బిలీవబులే కదా, అందుకే అలా పెట్టారేమో అనిపించింది. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు మారలేదు బ్రో. ఆ ఆ ఆ ఆ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, స్టార్టింగ్ లో కనిపిస్తాడు. పోలీస్ ఆఫీసర్ అలానే ఉంటాడు, మురళీ శర్మ అలానే ఉంటాడు. ప్రకాష్ రాజ్ కి ఏమో గడ్డం పెంచేసి, ప్రకాష్ రాజ్ లో ఒక మీమ్ వచ్చింది, మీరు చూసారో లేదో ఇన్స్టాగ్రామ్ లో తెలియదు కానీ లేదు, చూడలేదు చూడలేదు. అజయ్ వచ్చి యతి ఎవరు అని అడుగుతాడు కదా అది దానికి. చూసా యతి. యతి ఎవరని అడిగిన పాపానికి ఒక 3 గంటల స్టోరీ చెప్పారు నువ్వు మాకు. ఆ, వేరే అది అది కామెడీనే రా, అది యాక్చువల్గా లిటరల్ గా కామెడీనే అండ్ అది. ఇంకోటి, నాకు ఇంకో దగ్గర కామెడీ ఏమనిపించిందంటే బ్రో, అజయ్ ఇస్ నో వన్.
ఈజ్ అ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఆ విషయం ప్రకాష్ రాజు కూడా తెలియదు. అలాంటిది ప్రకాష్ రాజు ఇంత పెద్ద ట్విస్ట్ ఎలా రివీల్ చేశాడు అజయ్ కనిపించింది నాకు. చెప్పుకుంటూ చెప్పుకుంటూ దేవరా చచ్చిపోయాడు, ఇది వరాణ చేసి ఇది ఏంట్రా ఈ బాబు ఈ ఏం ఈ ఈ మాట్లాడుతున్నావు. పాయింట్ యాక్చువల్ గా ఈ పాయింట్ యాక్చువల్ గా నన్ను కూడా ఒకళ్ళు అడిగారు. వెరీ లాజికల్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే నేను ఆ ఎపిసోడ్ నేను ఎలా చూసాను తెలుసా? ఉమ్, ఆ, నే- మీరు ఇలా అంటే కామెడీ, ఇట్ ఈస్ కామెడీ. నేను ఎలా చూస్తాను తెలుసా? ఓకే, ఇప్పుడు దేవరా అనేది డైరెక్ట్ గా నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలనుకోవట్లేదు మన కొరటాల గారు. సో ఇక్కడ మనకి ఒక స్టోరీ టెల్లర్ కావాలి. ఎందుకంటే కేజీఎఫ్ నుంచి స్టోరీ టెల్లర్ ఫ్యాక్టర్ ఒకటి జనాలకి బాగా అతుక్కుపోయింది కదా. ఇప్పుడు ఈ స్టోరీ వెళ్ళి ప్రకాష్ రాజ్ నార్మల్ గా చెప్పలేడు కదా, ఇలా కూర్చొని సరదాగా డింగడక డింగడక అనుకుంటే దేవరా స్టోరీ చెప్పలేడు కదా. కాబట్టి అక్కడ ఒక బిల్డప్ రావాలి. ఆ బిల్డప్ ఏంటి? మనోడు అజయ్ వచ్చి సరదాగా కూర్చొని ఆ దేవరా ఎవరు, ఇప్పుడు దేవరా అంటే కేజీఎఫ్ అయిపోతుంది. ఓకే. ఓ పుస్తకం రాస్తున్నాను దేవరా మీద, బుక్ రాస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను అంటే కేజీఎఫ్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు యతిగాడు వచ్చాడనమాట. సో ఆ ఎపిసోడ్ అంతా నేను, టు బీ ఫ్రాంక్ రా, నేను అంటే టు బీ దీని ఫ్రాంక్ ఆ ఫస్ట్ దీన్ని 10 మినిట్స్. దీన్ని లాజికల్ గా చాలా సింపుల్ గా చేయొచ్చు బ్రో. ప్రకాష్ రాజ్ ఎంతవరకు చెప్పాలో అంతవరకు అజయ్ చెప్పి, అజయ్ వెళ్ళిపోయిన తర్వాత ప్రకాష్ రాజ్ తను ఊహించుకుంటూ మనకి మిగిలిన స్టోరీ చూపించిన చాలు, తను మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడేమో అని. అక్కడ అజయ్కి మొత్తం చెప్పేసరికి రే రే ఏం చేస్తారు రా, అజయ్కి ఎందుకు ఇదే చెప్తున్నారు అంత అడిగాడు పెద్ద నన్ను ట్విస్ట్ నా ఫ్రెండ్ అనిపించింది. ఒకడు. ఇప్పుడు ఇప్పుడు అజయ్కి తెలిసిపోయింది ఇది. సో ఇప్పుడు ఆబ్వియస్లీ దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ సైఫ్ ఆల్సో విల్ నో యా బికాస్ యా. అజయ్ ఎవడో ఎవడో గొట్టంగాడు. అజయ్ ఎవడో అసలు ఎవరో తెలియదు అజయ్ ఎవరికో. సో అయ్యయ్యో అలా అజయ్కి అనకండి, అలా చెప్పేసాడంటే అనకండి. ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తర్వాత ఎక్కువ స్క్రీన్ టైం దొరికింది అజయ్కే. ఈ సినిమాలో స్టార్టింగ్ లో అజయ్ చూడగా అవును, నాకు మళ్ళీ అదే భయం అక్కడ వేసింది, అజయ్ పీక్స్ లో పెట్టేస్తున్నారంటే నేను బాబు అని. నో 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 నో, హీస్ ఇందాక గాట్ నేను గుడ్ రోల్. చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ 10 మినిట్స్ ఆ యతి ఎపిసోడ్ అంతా చూసి బిఫోర్ ద ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ స్టార్ట్స్ సినిమా అయిపోయింది అనుకున్నా నేను. అంటే బిస్కెట్ అయిపోయిందిరా, ఒరే ఇదేంట్రా. అరే నాకు అంటే చాలా చిన్న సీన్ కానీ ఈ మధ్య రా ఏజెన్సీ అంటే ఏమనుకుంటున్నారా మన తెలుగు సినిమాలు కానీ ఈ సినిమాల్లో. రా ఏజెన్సీ అనగానే ఒకటి ఫైల్ పట్టుకొని వచ్చేస్తాడు, టక్ చేసుకొని వచ్చి కూర్చుంటాడు. కూర్చొని ఒకటే ప్రాబ్లం ఉంటుంది మన రా ఏజెంట్స్ అందరికి. వాడు ఎవడో ఉన్నాడు, అటు ఆయుధాలు తీసుకొస్తాడు, ఏదో చేస్తాడు, ఆయన పట్టుకోవాలి మనం. పట్టుకోవడం కూడా ఎలా పట్టుకోవాలి? ఓ నలుగురు పోలీసులు ఉంటారు అక్కడ, పట్టేసుకుంటా ఉంటారు. ఇదే డిస్కషన్ ఎన్ని సినిమాల్లో మనం ఇదే డిస్కషన్ చూసావరా. రా ఏజెంట్ అనగానే ఇంకొక ఐరనీ ఏంటంటే రా ఏజెంట్ అంటే ఆయనే కనిపిస్తున్నాడు రా బాబు. ఈ సినిమాలో రా ఏజెంట్ ఎవరైతే ఉంటారో ప్రతి సినిమాలో ఆయనే రా ఏజెంట్. మన రా వాళ్ళు పిలిచేసి ఆయనకి జాబ్ కూడా ఇచ్చేస్తారేమో అనిపిస్తుంటది నాకు అప్పుడప్పుడు. యా యా. సో దిస్ ఈస్ ద ఇప్పుడు ఈ సినిమాని వేసుకోవాలనుకుంటే నేను చాలా దారుణంగా వేసుకోగలుగుతాను రా. ఓకే. అంటే ద ఇంటెన్షన్ ఫ్రమ్ ద ఇంటెన్షన్ ఇంటెన్షన్ వేసుకోవాలని కాదు, పాయింట్అవుట్ చేయాలని కాదు, మిస్టేక్స్ గురించి మాట్లాడాలని కాదు, కానీ కొరటాల శివ 6 ఇయర్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఒక మంచి సినిమాతో వస్తున్నాడంటే మినిమం చూసుకోవాలి కదా. సో మనం పాయింట్అవుట్ చేయాలి, తప్పదు, ఇవి చెప్పాలి, అంటే ఎక్కడో దగ్గర ఇది రికార్డ్ ఇక్కడ అవ్వాలి అది. మళ్ళీ టూ థింగ్స్ రా. ఏమవుతుందంటే నేను ఈ మధ్య ఐ డోంట్ నో ఇప్పుడు సరిపోదా వాజ్ వాజ్ అ సెల్ఫ్ షాకర్ ఫర్ మీ. నాకే అదొక సెల్ఫ్ షాకర్. ఇదేంటిది ఇలా ఇలా అయిందని. సో నేను మత్తు వదలరా వాజ్ ఓకే. మత్తు వదలరాకి అలాంటి కైండ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. కొంతమందికి అది నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈవెన్ అవర్ రితీష్ ఆల్సో అగ్రీడ్ యా యా. వాట్ ఎవర్ వి పాయింట్ దట్ ఇట్ వాస్ డన్ ఇన్ ద వే ఇట్ హ్యాస్ టు బి. ఇంకా అలాగే అంతకన్నా ఇంకా అనుకోలేదు అని చెప్పారు కాబట్టి దట్ వాజ్ ఓకే. దేవరా ఈజ్ అన్ అదర్ షాకర్ ఫర్ మీ. నేనేమి ఓకే. దేవరా గురించి బాగా చెప్తే జనాలు చూసేస్తారు. ఇప్పుడు ఈ సినిమాని మనం తిట్టేస్తే ఆ ఇప్పుడు మనకి వ్యూస్ తక్కువైపోతాయి. ఈ సినిమా తిట్టేస్తే మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనల్ని ఇదే వేసుకుంటారు. ఈ సినిమాని పొగిడేస్తే మనకి వ్యూస్ వచ్చేస్తాయి. ఆ ఇంటెన్షన్ తో కాదు, నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈవెన్ నౌ ఐఎమ్ థింకింగ్ అనమాట, ఇరే ఇదేంటి అంటే దెర్ వర్ మూమెంట్స్ వన్ ఇన్ ద థియేటర్ వన్ ఐఎమ్ వాచింగ్. ఐ రియల్లీ ఫెల్ట్ ఐ గోట్ ఇట్ ఐ వాస్ గోట్ అ డన్ గుడ్ వెల్. కంపారిజన్. యా యా, ఐ గోట్ అ గుడ్ కంపారిజన్. మీకు ఈ పాయింట్ చెప్తే మీకు అర్థమవచ్చు, ఈవెన్ ఫర్ ది ఆడియన్స్. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గుర్తుందా మీకు? యా యా. ఆ సినిమా ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఫెయిలియర్ అయినా కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ మూమెంట్స్ విచ్ యూ పర్సనలీ లైక్, ఎస్పెషల్లీ సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్. మీకు బేసిక్గా తెలుగులో డైలాగ్స్ అంటే చాలా ఇష్టం, దీన్ని చాలాసార్లు నోటీస్ చేశాను. వెన్ ఎవర్ దెర్ ఇస్ అ మూవీ విచ్ హాస్ గుడ్ రైటర్, మీరు ఆ డైలాగ్స్ ఈజీ కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు సరిపోదా శనివారంలో మీరు డిసప్పాయింట్ అవ్వడానికి కారణం కూడా అదే. వివేక్ ఆత్రేయ దగ్గర నుంచి వచ్చే డైలాగ్ ఫార్మాట్ మీకు ఆ సినిమాలో కనిపించదు, ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది. అలానే కొరటాల శివ దగ్గర నుంచి వస్తున్న సినిమాలో మీకు ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో
ఆ డైలాగ్స్ మీరు కనెక్ట్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ పారాని ఉంది కదా లాస్ట్ క్లైమాక్స్ వచ్చే సీన్, మీకు అది గుర్తుంది అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ గుడ్ యు ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు ద డైలాగ్స్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు ప్రాపర్ గా మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ రిపీట్ చేస్తున్నాను కాదు, కానీ దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మూవీ. కొరటాల శివ యాజ్ అ రైటర్ కొన్ని కొన్ని పోర్షన్స్ మీకు క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయిపోయారు మీరు. సో మీకు స్టోరీ కనెక్ట్ అయిపోయింది, ఈవెన్ దో ఇట్ ఇస్ అ ప్రెడిక్టబుల్ స్టోరీ. మీరు ఆ క్యారెక్టర్స్ ని ఇప్పుడు నేను సైఫ్ అలీ ఖాన్ నాకు నచ్చలేదు మీరు అంటున్నారు, నేను అంటున్నా మీరేమంటున్నారు, సైఫ్ అలీ ఖాన్ కూడా బాగానే ఉన్నాడని చెప్పేసి యూ బిలీవ్డ్ హిమ్ దట్ హీస్ భైరా. యా సి నాకు సైఫ్ అలీ ఖాన్ నచ్చలేదు అనేటట్టు ఏం లేదురా. బికాస్ బేసిక్ గా నేను ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ని ఫస్ట్ సెకండ్ హాఫ్ లో ఓకే, ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ లో ఒక విలన్ లాగా కూడా చూడలేదు ఓకే సైఫ్ ఓకే. అలీ ఖాన్ ని. ఎందుకంటే ఆ విలన్ విలన్ లాగా చూపించాలి అన్న ఇంటెన్షన్ తో సైఫ్ అలీ ఖాన్ చూపించలేదు. ఎందుకంటే దెర్ వాజ్ అ బ్యూటిఫుల్ బాండ్ బిట్వీన్ దీస్ టూ గైస్. యా యా యా. ఇఫ్ యు నోటీస్ ఆ ఫైట్ అయిపోయిన తర్వాత కూడా ఒకటి తల ఒకటి ఇలా పట్టుకొని ఇట్లా ఇప్పుడు సైఫ్ ఒక రకంగా నవ్వుతాడు చూడు, సర్లేరా గెలిచావు, ఓ సరే ఇంకా ఇంకా గెలిచావులే, ఇంకేం చేస్తాను నేను, ఇంత ఇంత పోరాడినా నువ్వే గెలిచావు అన్నట్టు. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఈ దేవరాగాడిని చంపేయాలి, ఈ దేవరాగాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అలా అది 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 చూపించలేదు కదా. అది పెట్టింటే ఇంకా 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 చిరాకు వచ్చేదేమో బ్రో. ఈ బాండ్ ని కొంచెం స్పెషల్ గా డిఫైన్ చేశారు కదా, అది బాగుంది. అది కాకుండా సైఫ్ అలీ ఖాన్ ఏదో జెలస్ ఫీల్ అవుతున్నాడు, సైఫ్ అలీ ఖాన్ లీడర్ యా అయిపోదాం అనుకుంటున్నాడు, ఇప్పుడు అది ప్రాపర్ అది టెంప్లెట్ అలా అయిపోద్ది. చూపించలేదు. అలా చూపించలేదు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కి కోపం వచ్చేది కూడా ఇప్పుడు ఎందుకు ఈడు బయట మనల్ని వద్దంటున్నాడు. స్మగ్లింగ్ చేసుకోవట్లేదు, డబ్బులు రావట్లేదు మనకి అంటే ఆ స్మగ్లింగ్ అనేది దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ ఎనీమోర్, దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ దేర్ ఒక కైండ్ ఆఫ్ క్రూర్ లాగా మారిపోయారు వీరు అన్నట్టు చూపించారు. లైక్ దే ఆర్ నాట్ మ్మ్. జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ ఎనీమోర్, దే జస్ట్ అది అలవాటు అయిపోయింది వాళ్ళకి అన్నట్టు చూపించారు. మీకు మ్మ్. అలవాటు అయిపోయింది అన్నట్టు. ఇది ఇప్పుడు ఏమైందంటే నువ్వు ఇందాక అన్నట్టు ఇలాంటి డైలాగ్స్ అన్నీ నాకు డైలాగ్ నాకు ఇలాంటివన్నీ ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ టు వాట్ కొరటాల వాజ్ యా, ఏబుల్ టు టెల్ ఇన్ దట్ డైలాగ్ విత్ దట్ డైలాగ్ రా. నేను ఇందాక చెప్పాను చూడు, దేవరా అడిగాడంటే చెప్పినట్టే. చెప్పినాడని అని చెప్పి, అది ఫస్ట్ ఫైట్ అయిపోయినాక సూపర్ గా పేలిన డైలాగ్ అది. మ్మ్. దేవరా అడిగాడంటే చెప్పినాడని అని మళ్ళీ ఆ డైలాగ్ ని ఆ కంటైనర్స్ తోసేసిన తర్వాత వాడతాడు. యా, దేవరా చెప్పినాడంటే. అడిగాడంటే చెప్పినాడని అది చెప్తే అని ఆపేస్తాడు అక్కడ. నాకు అసలు అక్కడ థియేటర్లో అసలు ఇది అంటే ఇంకా దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ నీడెడ్ దేర్. మ్మ్. దేవరా అడిగాడంటే చెప్పినాడని వాస్ ఫస్ట్ లో డిఫైన్ అయిపోయింది. అలాంటి దేవరా ఇప్పుడు మీకు చెప్తున్నాడంటే ఒరే మీరు అర్థం చేసుకుంటారా అన్నది. ఇట్ వాస్ వెరీ స్ట్రాంగ్ డైలాగ్ ఫర్ మీ. అండ్ ఇంకా ఇంటర్వెల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ పడేటప్పుడు ఆ ఒక ఆ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత మన ఎన్టీఆర్ ఇలా కూర్చున్నప్పుడు మొహం మీద స్ప్రింకిల్స్ పడుతుంటాయి చూడు. ఆ ఓషన్ అవును. అక్కడ రక్తం రక్తం కూడా పడుతుంటది మొహం మీద ఇట్లా స్ప్రింకిల్స్. అలా ఎర్ర సముద్రం చేసిన తండ్రి అలాంటి ఎర్ర సముద్రమే ఒక పారానిలాగా వచ్చి కాళ్ళు తాకిన ఒక ఇది అన్న కైండ్ ఆఫ్ ఈ ఇలాంటి సీన్లకి నేను బాగా కనెక్ట్ అయిపోతాను అనమాట. అంటే నాకు నాలో ఉన్న యాక్చువల్లీ ఒక ఒక రకమైన, అంటే ఇంత మాట్లాడిన తర్వాత కూడా ఒక రకమైన చిన్న హ్యాపీనెస్ ఏంటంటే తెలుసు బ్రో, మీలాగా అట్లీస్ట్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, మేబీ దే ఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ ఎన్టీఆర్ ఆర్ హూ జెన్యున్లీ లైక్ కొరటాల శివాస్ డైలాగ్స్, కొంతమందికి సినిమా బాగా నచ్చుతుంది కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ సినిమా చూసేటప్పుడు కూడా ఐ వాస్ మెసేజింగ్ విత్ సమ్ అనమాట, సినిమా చూడడానికి వెళ్తున్నాను, నచ్చాలని కోరుకుంటున్నాను అని. కానీ సినిమా స్టార్ట్ అయింది, తర్వాత సినిమా కంటిన్యూ అవుతున్నప్పుడు అబ్బా ఇలా ఉంది అంటే అనిపించింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సమ్ ఆడియన్స్ రియలీ లైక్ ఇట్ మూవీ. అంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కాకుండా జెన్యున్ గా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఏదైతే మంచి మంచి సీన్స్ ఏదైతే ఉన్నాయో, యా ఇది నువ్వు జెన్ చెప్పే చూడు యా కరెక్ట్, దిస్ ఇస్ ద వే. జెన్యున్ గా డైహార్డ్ కొన్ని. ఫ్యాన్స్ డైహార్డ్ సినిమా నచ్చడం ఇస్ డిఫరెంట్. ఒక ఫ్యాన్ లాగా ఒక డైహార్డ్ ఫ్యాన్ లాగా సినిమా నచ్చడం ఇస్ డిఫరెంట్. యా యా టూ యా. టూ థింగ్స్ కదా. ఇప్పుడు జనాలకి ఏంటంటే సినిమా నచ్చిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కొంతమంది. ఉన్నారు ఉన్నారు. అండ్ సి బేసికలీ ఐఎమ్ సాడ్ ఇన్ వన్ వే. అంటే నాకు ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ ఆల్సో రా. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఐఎమ్ సాడ్ ఇన్ వన్ వే. వై ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఆర్ వై నేను సినిమాని సపరేట్ గా వేరే విజన్ తో చూసానా, లేకపోతే జనాలు సినిమాని అంటే జనాలందరూ ఇప్పుడు సి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ఈజ్ ద విన్నర్. ఓకే ఫర్ ఎనీ యా. మూవీ రివ్యూర్ ఎంత గింజుకొని కింద పడి గిలగలు కొట్టేసుకున్నా వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద విన్నర్. నేను సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇంకోటి ఫర్ ఇక్కడ సైకోల్. ఇక్కడ ఇక్కడ ఏంటంటే బ్రో,
పర్సనల్గా చెప్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు లైక్ ఇట్ మూవీ. నీలాగా మీలాగా సినిమా నచ్చింది అని అంటే మాత్రం చాలా మంచి విషయం అది. ఎందుకంటే ఒక సినిమా నచ్చాలనే తీస్తారు చాలా మంది మీకస్ ఎవరైతే ఉన్నారో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు లైక్ ఇట్. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, మీకు సినిమా నచ్చింది విచ్ ఇస్ గుడ్. మీకు సినిమాలో కొన్ని కొన్ని ఎలిమెంట్స్ గుర్తున్నాయి విచ్ ఇస్ ఈవెన్ మోర్ గుడ్. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను, ఇప్పుడు మిర్చి, భరత్ అని నేను, శ్రీమంతుడు, ఇలా అందులో 70-80% నచ్చిన మూవీ మీకు ఈ సినిమాలో ఒక 30-40% నచ్చింది. సో మీలాంటి ఆడియన్స్ ఉండడం కావాలి ఖచ్చితంగా. బట్ అట్ ద సేమ్ టైం నచ్చింది కదా అని చెప్పేసి మెహర్ రమేష్ తీసిన బోలాశంకర్ కూడా బాగుందని చెప్పలేం కదా. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక సెట్ ఆఫ్ అదేలే నాకు అర్థమైంది. ఒక లైక్ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అని కూడా కాదు బ్రో. దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దట్ కొరటాల షుడ్ హ్యావ్ వెన్ హీ డజంట్ హ్యావ్ అ ప్రాపర్ స్టోరీ. దీన్ని 2 parts గా మళ్ళీ మీరు వచ్చేసింది, మనం ఏం చేయలేం దాన్ని. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ పోయింది కదా. మీరు చెప్పిన 3 పాయింట్స్ ఏవైతే పోయింది ఉన్నాయో వాట్ ఇఫ్ లో అవి బాగున్నాయి, పోయింది. అలానే కంటిన్యూ చేయాల్సింది. బట్ సెకండ్ హాఫ్ ఇట్లా రివీల్ చేయడం వల్ల ఏంటి ప్రాబ్లం? సో దానివల్ల ఏంటంటే see, యాక్చువల్ గా when- నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ దట్ ఓన్లీ రా. సెకండ్ పార్ట్ మీద అంటే సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ చచ్చిపోవడం ఒక ఎత్తు. జనాలందరికీ థియేటర్లోంచి బయటకు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు సలార్ ఉంది. అగైన్ లైక్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, సలార్ లో సెకండ్ పార్ట్ వస్తుంది అంటే వి సా ద స్టోరీ దేర్. అరే సెకండ్ పార్ట్ కి స్కోప్ ఉంది కొంచెం, ఎందుకంటే yeah, yeah, మనోడు yeah. ఆ, 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 ప- ఆ, ఏంటది ప్రత్యంగ సంథింగ్, మనోడు ఆ తెగకి చెందినవాడు అది ఇదని చెప్పాడు, ఒక మంచి ట్విస్ట్ రివీల్ చేశాడు. సౌర్యాంగ పర్వం, Hmm. శౌర్యాంగ పర్వం, సౌరేఖ పర్వం, yes. శౌర్యాంగ కదా మనోడు. సో అది రివీల్ చేశాడు. ఒక వార్ ఎపిసోడ్, ఇంత మాగ్నిట్యూడ్ వార్ ఎపిసోడ్ లో సినిమాని అక్కడ ఆపుతున్నాడు. అదంతా ఉంది కాబట్టి సెకండ్ పార్ట్ కి స్కోప్ ఉంది అని అనుకోవచ్చు. ఇక్కడ ఏమైపోయిందంటే ఎవ్రీథింగ్ ఎండెడ్ ఈవెన్ విత్ ద ట్విస్ట్. నేను ఇంకా ఏమనుకుంటున్నా అట్లీస్ట్ అంటే ఆ బ్రో, ట్విస్ట్. నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే బ్రో, కొరటాల శివ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ఎన్టీఆర్స్ టైం. ఇంత టైం ఇన్వెస్ట్ చేసి తనతో ఇలాంటి ఒక సినిమా తీశాడు కాబట్టి ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ ఇఫ్ దే డోంట్ డూ ద సెకండ్ పార్ట్. ఎందుకంటే మనం మనం ఇలాంటి మిస్టేక్స్ ఇంకా వెతుకుతూనే ఉంటాం సెకండ్ పార్ట్. ఎందుకంటే లేదు సెకండ్ పార్ట్ యాక్చువల్ గా స్టోరీ లేదు. సెకండ్ పార్ట్ స్టోరీ ఇప్పుడు యాక్చువల్ గా ఇఫ్ కొరటాల శివ రీడ్స్ ఆల్ దీస్ రివ్యూస్ అండ్ ఇఫ్ హీ గోస్ బ్యాక్ టు ద స్టోరీ బోర్డ్ అండ్ ఇఫ్ హీ వాంట్స్ టు రైట్ అ డిఫరెంట్ స్టోరీ ఫర్ సెకండ్ పార్ట్, దెర్ ఇస్ స్టిల్ స్కోప్ Hmm. టు రైట్ అ గుడ్ స్టోరీ ఫర్ సెకండ్ పార్ట్. ఎందుకో తెలుసా, దెర్ ఆర్ సో మెనీ ఓపెన్ ఎండింగ్ పాయింట్స్ ఇన్ దిస్ ఫస్ట్ పార్ట్. Hmm. ఎందుకంటే మురళీ శర్మ ఎలా చనిపోయాడో తెలియదు, ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడో తెలియదు. Yeah, మన పోలీస్ ఆఫీసర్ కాలు ఇరుగుతుంది, వాడికి అసలు ఆ ఎపిసోడ్ yeah, ఏమైందో మనకు Scar, తెలియదు. yeah. ఆ స్కార్, వాడికి దెబ్బ ఏమైందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యతి అనేవాడు ఎవడు, ఇంకోటి వాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు. నాకు ఇప్పుడు ఒక పాయింట్ తగిలింది. వాట్ ఇఫ్ ప్రకాష్ రాజ్ వాస్ లయింగ్ టు అజయ్? అది ఇంకా పిచ్చి పీక్స్లే గానీ, అది ఇంకా పిచ్చి పీక్స్లే గానీ. మస్తు ఉంటది అట్లుంటే. యా. యా యా సో అదొకటి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ వెన్ అండ్ హౌ విల్ సైఫ్ నో దట్ దిస్ గై ఇస్ దేవరా అండ్ దేవరా ఇస్ డెడ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద వెరీ సిల్లీ పాయింట్ ఏంటంటే, దేవరాని ఎవరు చంపారు. యా. అది సిల్లీ పాయింట్. అది దేవరాని ఎవరు చంపారు, లైక్ హూ కిల్డ్ దేవరాని ఎవరు చంపారు అనేది అదొక పాయింట్. అండ్ వన్స్ సైఫ్ అండ్ అంటే ఈ రివీల్ అయిపోయినాక సైఫ్ కి వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ఎలా ఉండబోతుంది. ఓకే. సో సో ఐ జస్ట్ వాంట్ టు. సెకండ్ పార్ట్ ఇంకా స్ట్రాంగ్ గా రాయాలనుకుంటే యా. ఇప్పుడు కూడా దెర్ ఇస్ అ బోర్డ్. కాకపోతే దాన్ని కంప్లీట్ గా ఒక కొత్త స్టోరీలా రాస్తే బెటర్. మళ్ళీ ఎస్. ఇప్పుడు ఇలా ఎందుకంటే కాకుండా ఒక కొత్త స్టోరీ లాగా. ఎందుకంటే బ్రో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు బ్రో, అనిరుద్ ఉన్నారు, ఎంత మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, అండ్ కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు బ్రో. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు దేవరా పార్ట్ 1 కూడా చూడండి. మీరే అన్నారు ఎక్కడ ఎడిట్ అవ్వలేదు. ఓషన్ సీన్స్ కానీ, నైట్ సీన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ మనకి ఎక్కడ అబ్బెట్టుగా ఉండదు, చాలా నీట్ గా తీశారు. ఇప్పుడు పడవ సీన్స్ కానీ, ఆ షార్క్ సీన్స్ కానీ చాలా నార్మల్ గా చాలా బాగున్నాయి. యూ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఓవర్ దేర్. మీరు ఇన్వాల్వ్ అయిపోతారు ఆ స్టోరీలో, మరి వియర్డ్ గా ఏం కనిపించదు. సో ఇలాంటి ఇంతమంది ఇంత టైం ఇన్వెస్ట్ చేసి పెడుతున్నారు కాబట్టి ఐ రియల్లీ థింక్ కొరటాల శివ షుడ్ మేక్ అన్ జెన్యున్ ఎఫర్ట్ టు మేక్ అ బెటర్ సెకండ్ పార్ట్. ఇప్పటికి టైం ఉంది, దెర్ ఇస్ డెఫినెట్లీ అ టైం. ఉంది అదే అంటున్నాను కదా. నౌ హీ కెన్ గో బ్యాక్ టు స్టోరీ బోర్డ్ అండ్ రైట్ అ న్యూ స్టోరీ. యా. ఇప్పుడు వాట్ ఎవర్ ఎలిమెంట్స్ యూ హ్యావ్, రైట్ అ న్యూ స్టోరీ విచ్ విల్ నాట్ ఫాల్ ఇన్ టు దట్ టెంప్లెట్. అంతే, అలా రాయొచ్చు. స్కోప్ ఉంది, ఇంకా స్కోప్ ఉంది. యూ స్టిల్ హ్యావ్ స్కోప్ టు డూ ఇట్. నాకు వన్ థింగ్ విచ్ అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యి థియేటర్ లోంచి బయటకు వచ్చిన వన్ ఆస్పెక్ట్ ఏంటో తెలుసా, ఇది పాన్ ఇండియా స్కోప్ లేదు, కామెడీ చేసుకుంటున్నావు అని ఇందాక అన్నావు చూడరా నువ్వు. నాకు ఒక దగ్గర ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ ఏంటంటే,
దట్ సీ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బోట్స్, ఆ వాటర్, ఆ ఆ షోర్, ఇలాంటివన్నీ స్కోప్ ఉంది కదా, బడ్జెట్ ఉంది కదా, టెక్నీషియన్స్ ఉన్నారు కదా అని చెప్పి ఓవర్ డూ చేయలేదు. ఈవెన్ నౌ ఇఫ్ బాలీవుడ్ ఆడియన్స్ ఆర్ వాచింగ్ దిస్ ఫిల్మ్, వాళ్ళు ఏ ఏంటిది అదే సిల్లీ, వాట్ ఈస్ దిస్ బోట్, వాట్ ఈస్ దట్ ఎపిసోడ్, గ్రాఫిక్స్ ఏంటి అంత వరస్ట్గా ఉన్నాయి, ఆ షార్క్ యా. అయితే మరి చిల్లరగా ఉంది, అలా అనుకోలేరు. దే విల్ బి షాక్డ్. ఒరే ఏంటి నీట్ గా తీసారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ లైక్ ఎక్స్ట్రాడినరీ డన్ అలా అన్నాను, కానీ ఇట్ వాజ్ నాట్ కామెడీ. ఆ తొక్క చిన్న చిన్న లేక్ పెట్టేసి దాంట్లో బోట్ వేసి అది వాషన్ అని వేస్తే మేము నమ్మేస్తాం ఆ తొక్క తోటకూర అన్నట్టు కాకుండా, ఇట్ వాజ్ సి ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతా ఇట్స్ అ సెట్, తెలుసు కదా నీకు. అవునవును, అవును, ద అవునవును. హోల్ ఇంటర్వెల్ సీక్వెన్స్, రెండు కొండల మధ్యలో వేవ్స్ అన్ని, అదొక సెట్. అది లిటరల్ గా దే క్రియేటెడ్ వన్ పోర్షన్ ఆఫ్ ద షోర్ ఇన్ స్టూడియో. యా, 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 యా. విచ్ వాస్ అంటే ఎఫర్ట్ కనిపించిందిరా. ఆ, అది ఏ లెవెల్లో కనిపించిందనే తెలియదు, కానీ నాకేమనిపించిందంటే, మీరు మరీ చిల్లరగా వేరే వేరే అంటే బాలీవుడ్ ఆడియన్స్ ఆర్ సమ్ అదర్ ఆడియన్స్ మనం పాయింట్అవుట్ చేసి నవ్వేసుకునే కైండ్ ఆఫ్ ఎఫర్ట్ లాగా తీయలేదురా సినిమా. నేనదే అంటున్నాను బ్రో. పర్లేదు. అక్కడ అక్కడ వరకు ఎందుకు వెళ్ళాలి అసలు? అక్కడ వరకు వెళ్ళాల్సిన పనే లేదు. ఫర్ స్టోరీ లైక్ దిస్ యూ డోంట్ నీడ్ అ పాన్ పాన్ ఇండియన్ ఇప్పుడు అరే మార్కెట్. ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు అన్ని సినిమాలు పాన్ ఇండియానే రా. ఓకే, ఇప్పుడు అన్ని సినిమాలు పాన్ ఇండియానే, కాకపోతే ఇప్పుడు మనం మెయిన్ గా పాయింట్అవుట్ ఏం చేసుకోవాలంటే, పాన్ ఇండియా అని చెప్పి ఏ లెవెల్లో పక్క స్టేట్ వాళ్ళ చేత మనం దొప్పించుకుంటున్నాం అనేదే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సినిమా పాన్ ఇండియానే. యా. ఇప్పుడు ఎవరు పడితే ఎవరి సినిమా అయినా పాన్ ఇండియానే. కాకపోతే పక్క స్టేట్ వాళ్ళు పాన్ ఇండియా అనగానే ఈ- మన వాళ్ళని ఏ రేంజ్ లో చూస్తున్నారు అనేదే మనకి ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఆ పాన్ ఇండియా అన్న కాన్సెప్ట్ మనం ఆపలేమరా, డౌట్ అందులో. వన్స్ లైక్ స్టార్స్ లైక్ జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్, ప్రభాస్. ఆల్ దీస్ యా, బిగ్ స్టార్స్, ఇఫ్ దే టచ్ అ మూవీ ఇట్ బికమ్స్ పాన్ ఇండియా. యా, యా, ఇంకా యా. మనం ఏం చేయలేము దాన్ని, మనం ఏం చేయలేము. అండ్ ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే, పాన్ ఇండియా కదా అని చెప్పి అనవసరంగా మన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అనవసరమైన ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది, బికాస్ ఆఫ్ దట్ పాన్ ఇండియా ఆస్పెక్ట్ కమింగ్ ఇన్ టు పిక్చర్. నువ్వు ఇందాక అన్నావు చూడు, ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క యాక్టర్ని పెట్టుకున్నారు అది అనేది. ఐ డిడ్ నాట్ ఫీల్ ఇట్ ఇన్ దట్ వే ఇన్ దిస్ మూవీ రా. యా, కావాలని పెట్టుకున్నారని. మీకు రాధేశ్యామ్లో అనిపించింది, ఈ సినిమాలో అనిపించకపోవడం నాకు చాలా వింతగా అనిపించింది. రాధేశ్యామ్లో క్యారెక్టర్స్ వర్ నాట్ జస్టిఫైడ్ కదరా, ఒక యా, క్యారెక్టర్ యా. కూడా నాట్ జస్టిఫైడ్. ఓకే. సో ఇంకా దీని గురించి మనం లాగడం పెద్ద విషయం కదా, ఎందుకంటే మీకు నేను దొరికితే ఇంకోటి ఇంకా చెప్తాను, తక్కువ. ఇంకొకటి చెప్పి చెప్పండి. ఎండ్ చేద్దాం. ఉమ్, నాకు సైఫ్ అలీ ఖాన్ యాజ్ ఇన్ హిస్ లుక్స్, ఇన్ హిస్ యాక్టింగ్, అదంతా నాకు బాగానే అనిపించింది. నాకు ఐ డోంట్ ఉమ్. హ్యావ్ ప్రాబ్లమ్స్. నాకు ఒక్క దగ్గర ప్రాబ్లం ఏంటంటే, అది నేను కావాలని రివ్యూలో చెప్పలేదు. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా, బాబు విలన్లకు ఆ డబ్బింగ్ మార్చండి రా బాబు, మీకు దండం పెడతాను. ఆ విలన్ అనగానే ఆ బేస్ వాయిస్ డబ్బింగ్ మాకు వద్దురా నాయన. ఆ వాయిస్ కి ఆ ఫేస్ కి సెట్ అవ్వట్లేదు. అండ్ ఆ విలన్ వాయిస్ చూస్తే కొత్తగా ఏదో వాయిస్ వింటున్నాం అన్న ఫీలింగ్ రావట్లేదు. విలన్ అనగానే బేస్ వాయిస్ వేసుకొని అని మాట్లాడడమే అంటే, వద్దురా బాబు మాకు ఆ వాయిస్. ఇక అయిపోయింది. సో సేఫ్ తెలుగు దేవర మాట్లాడించినా గురించి. మాకు పర్లేదు. యా. సో ఇప్పటి వరకు దేవరా గురించి మాట్లాడిన సెకండ్ పార్ట్ వీడియో ఇది. ఇంకొక 8 minutes టైం ఉంది నాకు. సో నేనేంటంటే బ్రో, ఇప్పటి వరకు ఈ విషయం దిలీప్ అయ్యతో కూడా డైరెక్ట్ గా మాట్లాడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ దిస్. ఒక 10 minutes బ్రో. ఓకే. ఇప్పుడు ఫస్ట్ దేవరా లెట్స్ టాక్ చేస్తున్నాం కదా. ఫస్ట్ పార్ట్ నాకు తెలిసి మన ఆడియన్స్ లో ఒక 5,000 చూస్తారనుకుంటా. మనం సెకండ్ పార్ట్ వీడియో పెడితే మాక్సిమం ఒక 3,000. మనకున్న సబ్స్క్రైబర్స్ 1,65,000 లో లెట్స్ టాక్ చూసేది చాలా తక్కువ మంది. అందులో ఒక అవును, వీడియోకి సెకండ్ పార్ట్ అంటే అది ఇంకా తక్కువ మంది. సో జెన్యున్ గా లెట్స్ టాక్ అవును, ని ఫాలో అయ్యే వాళ్ళే ఇక్కడ వరకు వచ్చారనుకుందాం. సో మనకి ఇంకా నెక్స్ట్ 8 minutes లో ఐ వాంట్ టు టాక్ అబౌట్ సినిమా పిక్చర్, టేకింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్ దిస్ వెటరన్ డైరెక్టర్స్. ఇప్పుడు మీరు త్రివిక్రమ్ ని తీసుకోండి. ఓకే. శ్రీను వైట్లని తీసుకోండి, పూరి జగన్నాథ్ తీసుకోండి, కృష్ణవంశీని తీసుకోండి, కొట్రాల శివాజీ తీసుకోండి. ఆల్ దీస్ డైరెక్టర్స్ వర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ 10 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడే ఉండిపోయి, ఆ జోన్ లోనే ఉండిపోయి దే ఆర్ అనేబుల్ టు మేక్ గుడ్ మూవీస్. దానికి టెక్నాలజీ పరంగా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నోకియా వర్సెస్ యాపిల్. నోకియా డిడ్ నాట్ ఇన్నోవేట్ ఇట్ సెల్ఫ్ వెన్ ద బూమ్ వాస్ హ్యాపెనింగ్. సో దే ఫైనలీ లాస్ట్ ఇట్. విండోస్ తో ట్రై చేసినా కూడా అవ్వలేదు. ఐ వాంట్ గివ్ ద సేమ్ ప్యారలల్ టు సినిమా పిక్చర్. సినిమా పిక్చర్ మనం స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 13-14 years అవుతుంది. ద కైండ్ ఆఫ్ కంటెంట్ వీఆర్ మేకింగ్ 10-12 years బ్యాక్ ఇస్ నాట్ ద సేమ్ దట్ వీఆర్ డూయింగ్ నౌ. ఓకే. ఈ ఎస్. ఈ టాపిక్ ని జెన్యున్ గా ఒక 7 minutes మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ యువర్ థాట్స్ ఆన్ ఇట్. మన ఈ వీడియోని చూస్తున్న ఒక 3,000 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని జెన్యున్ గా ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ ఎవరు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఆనెస్ట్ కన్వర్సేషన్. దే కెన్ ఆల్సో పిచ్ ఇన్ అండ్ రైట్ దేర్ వ్యూస్ ఇన్ ద కమెంట్స్. ఇప్పుడు నేనేమంటున్నానంటే బ్రో, మీరు
ఒక పాయింట్ వచ్చిన తర్వాత యూ స్టార్టెడ్ మేకింగ్ ప్రీమియర్ రెస్పాన్స్ వీడియోస్. అండ్ మీరు నాకు చాలాసార్లు చెప్పారు, నాకు యాజ్ అ జెన్యున్ ఆడియన్స్ నాకు రివ్యూ చూసి సినిమాకి వెళ్ళడం నాకు నచ్చదు. కానీ మీరు చేసే ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో అది చూసి సినిమాకి వెళ్ళాలా వద్దని డిసైడ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ద ఓన్లీ డిఫరెన్షియేటర్ బిట్వీన్ యువర్ వీడియో అండ్ అదర్ రివ్యూ వీడియోస్ ఇస్ యువర్స్ ఇస్ నాట్ ఏ రివ్యూ. మీరు ఎప్పుడు కూడా సినిమా బాగుందో బాగాలేదో, సినిమా ప్లాట్లో స్పాయిల్ ఏవి చెప్పకుండా మీరు ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి పెడతారు. సో నాకు చాలాసార్లు ప్రాబ్లం అయింది, భయ్యా సినిమా రిలీజ్ అయిన రోజే మనం వీడియో చేయడం కరెక్ట్ కాదు, ఒక 2 days టైం ఇస్తామంటే మీరు అన్నారు 2 daysకి మనకు స్కోప్ లేదు, ఖచ్చితంగా అదే రోజు చేయాలి అని. సో ఐ నెవర్ కంప్లైంట్ అబౌట్ ఇట్. బట్ నాకున్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే మీరు దానికి సినిమా పిక్చర్ ప్రీమియర్ రెస్పాన్స్ అని వీడియో పెట్టేవారు, యూఎస్ఏ ప్రీమియర్ రెస్పాన్స్ అని. సో దానివల్ల ఏంటంటే ఇది రివ్యూ కాదు, అది ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసే వీడియో అని చెప్పేసి ఒక 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 జెన్యున్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. దానివల్ల ఏంటంటే ఆ వీడియోస్ ని చూడడానికి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మనం చేసే ప్రీమియర్ రెస్పాన్స్ వీడియోస్ కి ప్రతి వీడియోకి అట్లీస్ట్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. బట్ ఫర్ ద లాస్ట్ 3-4 months మనం 164 దగ్గర ఆగిపోయాం. అండ్ మీరు ఈ మధ్య ప్రీమియర్ రెస్పాన్స్ అనే టైటిల్ కూడా పెట్టట్లేదు, డైరెక్ట్ గా రివ్యూ అని పెడుతున్నారు. అండ్ వీఆర్ జెన్యున్లీ ఫేసింగ్ అ ప్రాబ్లమ్ యాజ్ సినిమా పిక్చర్ ఛానల్, వేర్ మీరు ఒకవేళ యూట్యూబ్లోకి వెళ్ళి పలానా సినిమా రివ్యూ అని పెడితే మనది టాప్ 10 సెర్చెస్ కూడా రావట్లేదు. సో అవును. నేనేమంటున్నానంటే వీ హ్యావ్ టు రీథింక్. వీ కెన్ ఐదర్ బీ నో. ఎందుకంటే నాకెప్పుడు ఐఎమ్ వెరీ ప్యాషనేట్ చాలా పెద్ద పదం అయిపోద్ది, కానీ సినిమా పిక్చర్కి మనం పెట్టుకున్న ట్యాగ్ లైన్ అదే కదా బ్రో, ప్యాషన్ డ్రివెన్ ఎంటర్టైన్మెంట్. ప్యాషన్ ద్వారా మనం ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. అలాంటి ఒక ప్యాషన్ తో క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ సినిమా పిక్చర్ 12 years బ్యాక్ 10 years బ్యాక్ వీడియోస్. దానికి తోడు మనం లాస్ట్ 2 years నుంచి చాలా ఐడియాస్ రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఆపేస్తున్నాం. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బ్రో, యు ఆర్ స్టిల్ వాచింగ్ మూవీ అహెడ్ ఆఫ్ అస్. ఇండియాలో కన్నా మీరు కొంత ముందే చూస్తున్నారు. మీరు మొన్న చెప్పారు, అరే నీ ప్రీమియర్ రెస్పాన్స్ అని పెట్టలేకపోతున్నారు ఎందుకంటే నేను చూసే ప్రీమియర్ కాదు, ఐఎమ్ జస్ట్ వాచింగ్ ద ఫస్ట్ షో ఆఫ్ యూఎస్ అని. పర్లేదు, ఐ స్టిల్ విష్ దట్ యూ కంటిన్యూ కాలింగ్ ఇట్ అస్ ప్రీమియర్ రెస్పాన్స్. ఇదొకటి. రెండోది, ఒక 3-4 months మనం హోంవర్క్ చేసుకుని స్టార్టింగ్ ఫ్రమ్ ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ వీడియోస్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్ ఇన్ యూట్యూబ్. ఇప్పుడు నాకు తెలిసి మనకి రీచ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనలాగానే రివ్యూస్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందులో ఉన్నారు. మనం ఒకరు ఎస్. అయిపోతున్నాం. అండ్ ఐ ఎస్. ఆల్వేస్ టెల్ యూ, సినిమా పిక్చర్ ఇస్ నాట్ ఎ రివ్యూ ఛానల్. నాకు అదే బాధగా ఉంటుంది. మనం అందరితో ఒకలాగా అయిపోయాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసే కొన్ని కాంటెంట్ ఉంటుంది, దానికి జెన్యున్ గా ఫాలో అయ్యే ఆడియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది మన ఇద్దరం లెట్స్ టాక్ చేస్తే చాలా మంది నన్ను తిడుతూ ఉంటారు, వీడికి అసలు సినిమా చూడడమే రాదు అదే అని. బట్ దెర్ ఆర్ అదర్ పీపుల్ ఆర్ మెసేజింగ్ మీ పర్సనలీ, ఇప్పుడు మీకేమనిపించింది, ఐ కనెక్టెడ్ విత్ యూ అదే అని. సో ఒకళ్ళిద్దరి కోసమన్నా ఓకే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆనెస్ట్ గా చెప్పాలి కదా, ఐ నేను అగ్రి. ఫాలోయింగ్ ఇట్. ఐ అగ్రి. సో నేనే అదే అంటున్నాను బ్రో, ఒక 3-4 months టైం తీసుకొని లెట్స్ కమ్అప్ విత్ కంటెంట్ విచ్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు వాట్ ఇఫ్ అనే కంటెంట్ ఉంది, లైగర్ సినిమా రిలీజ్ అయినప్పుడు చేసిన వీడియో అది. పీపుల్ లవ్డ్ ఇట్, ఐ లవ్డ్ ఇట్, యూ లవ్డ్ ఇట్. సి మీరు ఇప్పుడు చేస్తున్న వీడియోస్ ఏంటంటే బ్రో, ఒక టైం టేబుల్ ఫాలో అవుతున్నారు. థర్స్డే అవ్వగానే 3 సినిమాలు వస్తున్నాయి, ఓకే 2 మీరు చూసేస్తారు యూఎస్ లో, ఒకటి ప్రణవ్ చూసేస్తాడు. ఇప్పుడు ప్రణవ్ కూడా వెరీ రీసెంట్లీ ఈ మేడ్ వెరీ బ్యూటిఫుల్ షార్ట్, ఫస్ట్ డే ఫస్ట్ ఓ షో ఇట్స్ వండర్ఫుల్. ఇట్ ఇస్ మస్తు వండర్ఫుల్. వచ్చింది. యా. సో ప్రణవ్ ఇస్ ఫైండింగ్ హిజ్ ఓన్ మార్క్. ఇప్పుడు చాలా మందికి తెలియదు, ఇప్పుడు ప్రశాంత్ మౌలి ఎవరైతే ఉన్నారో మౌలి టాక్స్, బిఫోర్ హీ హ్యాడ్ హిజ్ ఓన్ ఛానల్, హీ వాజ్ వర్కింగ్ విత్ అస్ ఫరస్ గారు, వర్కింగ్ విత్ అస్. తన ఐడియాస్ తను ఉన్నాయి షేర్ చేసుకున్నాడు. అండ్ పూల చొక్క మనం పంజాబ్ చేసిన సినిమా పిక్చర్ రివ్యూకి నవీన్ నాయక్ వాజ్ ద డిఓపి. సో దెర్ ఆర్ పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ సినిమా పిక్చర్. సినిమా పిక్చర్ అంత పాస్ట్ ఒకటి ఉంది. సో నేనేమంటున్నానంటే బ్రో, లెట్స్ టేక్ సమ్ టైమ్, డూ అవర్ ఓన్ హోంవర్క్ అండ్ స్టార్ట్ కమింగ్ అప్ విత్ కంటెంట్ విచ్ మేక్స్ అ డిఫరెన్స్. ఇప్పుడు డైరెక్ట్ నేను కంటెంట్ గురించి చెప్పేస్తాను, లెట్స్ అనౌన్స్ ఇట్. వాట్ ఇఫ్ అని ఒకటి ఉంది, బ్యూటిఫుల్ థింగ్. దాన్ని మనం చాలా బాగా డిజైన్ చేయొచ్చు. యూట్యూబ్ కి డజంట్ మ్యాటర్ బ్రో వెదర్ యు ఆర్ డూయింగ్ అ రివ్యూ ఆర్ కంటెంట్ వీడియో రివ్యూ. కొంతమంది లాంగ్ దట్ ఈస్ ఫార్మాట్స్ రైట్. 1.5 hour ఎస్. 2 hours కూడా చేస్తున్నారు. మనకున్న పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ కి మనం 1 hour 2 hours కూర్చొని వీడియోస్ చేయాల్సిన పని లేదు. బట్ లెట్స్ టాక్ ని కంటిన్యూ చేద్దాం అండ్ లాంగ్ ఫార్మాట్ కుదిరితే చేద్దాం. దానికి తోడు ఏం చేసినా కూడా కన్సిస్టెంట్ గా చేయాలి బ్రో. నేనేమంటున్నానంటే బ్రో, మీరు ప్రీమియర్ రెస్పాన్సెస్ ఇవ్వండి, బట్ వెన్ యూ హ్యావ్ టైమ్ లెట్స్ సిట్ ఆన్ వాట్ ఇఫ్. మీరు సపరేట్ గా మీ వీడియో చేసుకోండి, నేను ప్రణవ్ చెప్తాను వాట్ ఇఫ్ చేయమని. దెన్ దర్ సంథింగ్ కాల్డ్ యాజ్ డియర్ టాలీవుడ్. ఇప్పుడే నేను ఒక అబ్బాయితో మాట్లాడిన దాని గురించి. డియర్ టాలీవుడ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినిమా చూసాము, కొరటాల శివ గురించి మనకు చాలా చెప్పాలని ఉంది అండ్ వి స్పోక్ 40 minutes అబౌట్ ఇట్. 40 minutes లో కాకుండా కొన్ని మంచి పాయింట్స్ తీసుకుని 1 minute లో ఒక చిన్న లెటర్ రాస్తే చాలు. దట్స్ అవును. డియర్ యా. టాలీవుడ్. సో అదొకటి, వాట్ ఇఫ్ ఒకటి, తర్వాత ప్రణవ్ ఇస్ కమింగ్ వర్క్. our spoofs are our spoofs are యా going to be back. Our spoofs are going to be back. నేను I'm telling you, ఎందుకంటే నువ్వు ఇందాక చెప్పావు చూడు, ఐ టోటలీ అగ్రీ. ఐ డోంట్ వాంట్, నాకు కూడా నాకు ఈ మధ్య ఏమైపోతుందంటే ఐ హావ్ సో మెనీ అదర్ కాన్సెప్ట్స్ విచ్ ఐ వాంట్ టు ఎస్. టెల్. బికాస్ ద మెయిన్ ఇప్పుడు ద మెయిన్ ఇప్పుడు మీరు రీజన్ దేవర ఫర్ గురించి సినిమా తీసుకోండి. పిక్చర్.
మనము ఫస్ట్ పార్ట్ లో మాట్లాడుకున్నంత ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంది. బట్ సెకండ్ పార్ట్ వీడియో స్టార్ట్ చేసిన వెంటనే మీరు వాట్ ఇఫ్ అన్నారు కదా, ఇట్ వాస్ సో ఎక్సైటింగ్ టు టాక్. నేను ఏం మాట్లాడుకుని మొత్తం మీకు కూర్చొని విన్నాను, మీరు చెప్పే పాయింట్స్ కూడా బాగున్నాయి. సో వెన్ వీ హ్యావ్ సో మచ్ ఎక్సైట్మెంట్ టు డూ సంథింగ్ న్యూ, లెట్స్ నాట్ అదేరా బికమ్ ఎవ్రీవన్ ఎల్స్. వి 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 స్టాప్డ్ అవర్ ఎంటర్టైన్మెంట్. దట్ ఐ టోటలీ అగ్రీ. మన సినిమా పిచ్చ ఎంటర్టైన్మెంట్స్ లో ఎంటర్టైన్మెంట్ అనే ఆస్పెక్ట్ ని మనం పాజ్ చేసాం. అండ్ వీఆర్ డూయింగ్ వీడియోస్, బట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎంటర్టైనింగ్ వీడియోస్. ఇప్పుడు రివ్యూ ఇస్ నాట్ అన్, అంటే ఐ ట్రై టు ఎంటర్టైన్ పీపుల్ విత్ రివ్యూ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్, వాట్ ఎవర్ ఐ కెన్, బట్ ఇట్ ఈస్ జస్ట్ వన్ వీడియో. బట్ వాట్ ఎవర్ ఎంటర్టైన్మెంట్ ఐ డూ ఇన్ దట్ వీడియో, బట్ eventually it is just a review. At the end of the day, it's just a review. అలా కాకుండా మన ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సినిమా పిక్చర్ ఇస్ గోయింగ్ టు బీ బ్యాక్, నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ ఐఎమ్ గెటింగ్ బోర్డ్ with just like giving reviews. I'm getting bored and I don't want to be tagged as a reviewer. I don't Yeah. want to be tagged as a reviewer. I watch movies with the love of movies. I talk about movies, but I'm not a reviewer. I'm not the other reviewers. అసలు నాకు ఆ ట్యాగే వద్దు. మీరు ఇద్దాం అనుకున్నా నాకు ఆ ట్యాగ్ వద్దు. నేను సినిమాల గురించి చూస్తాను, చెప్తాను, అది చూస్తే చూడండి, లేకపోతే లేదు. ఇట్స్ నాట్ లైక్ అంతే. సినిమా పిక్చర్ రివ్యూవర్ అనేది వద్దు. సినిమా పిక్చర్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు రికగ్నైజ్ చేస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ. అవర్ ఛానల్ మనల్ని జెన్యున్ గా ఒక 5-6 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు, 13 ఇయర్స్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి మనం చేసే కంటెంట్ అంటే చాలా ఇష్టం బ్రో. సో వాళ్ళ కోసం నాకేంటంటే వాళ్ళ మీద నమ్మకంతో లెట్స్ స్టార్ట్ మేకింగ్ కంటెంట్ వేర్ దే కెన్ మేక్ అదర్ పీపుల్ రీచ్ ఇట్. ఇది కూడా ఇప్పుడు మీకు గుర్తుందా, ఒకప్పుడు ఏంటంటే సినిమా పిక్చర్ నుంచి వీడియో సరే ఇది ఒక ఛానల్ ఉందిరా అని చెప్పేసి షేర్ చేసుకునే వాళ్ళు చూసారా, అది క్రియేట్ అవ్వాలి అంతే తప్ప ఎవడో యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మన పేరు వచ్చింది కదా అని చెప్పేసి మన దగ్గరకు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదు. సో ఐ థింక్ వీ కెన్ డెఫినెట్లీ డూ దట్. సో లెట్స్ బిలీవ్ అన్ అవర్ కోర్ సబ్స్క్రైబర్స్ అండ్ గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ దెమ్. సో ఒక 4-5 months హోంవర్క్ చేద్దాము అండ్ లెట్స్ స్టార్ట్ కమింగ్ అప్ విత్ న్యూ కాంటెంట్. అండ్ మీరు అన్నట్టు లెట్స్ స్టార్ట్ గివింగ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ సినిమా పిక్చర్. Yeah, entertainment should be back, and it will be back. It will be back. I'm telling you, it will be back. Doubt లేదు దాంట్లో.